ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటినీ అనుసరించి నడచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. మూడవసారి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇంగ్లీష్లో వాళ్ళు ఒకసారి చూస్తాం. అండ్ సెడ్, ఇఫ్ దౌ విల్ డెలిజెంట్లీ hearken to the voice of the Lord thy God, and will do that which is right in his sight, and will give ear to his commandments, and keep all his statutes, I will put none of these diseases upon thee, which I have brought upon the Egyptians, for I am the Lord that healeth thee. అందరు చెప్దాం, నన్ను స్వస్థపరచు యెహోవా యేసయ్యే. నన్ను స్వస్థపరచు యెహోవా యేసయ్యే. ప్రవీణ్ రాలేదే, ఎవరికి వెళ్ళాడు? మధురయ్యా, వాయమ్మో చాలా దూరం పోయాడే. ఎగ్జామా? టూర్కి వెళ్ళాడా? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగంలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇశ్రాయేలీలతో దేవుడు డైరెక్ట్గా, ఇశ్రాయేల్ జనాంగం అంతటితో దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్న మాట. ఏమని? స్టార్టింగ్ మాట చెప్తారా? స్టార్టింగ్ పదం చెప్తారా? మీ. అందరూ చెప్పండి. మీ. ప్లూరలా సింగులరా? ఏకవచనం బహువచనమా? బహువచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. అందరూ చెప్పండి, శ్రద్ధగా విని. ఈ పక్కన వాళ్ళు చెప్పండి, శ్రద్ధగా వినాలని చెప్పండి. దేన్ని శ్రద్ధగా వినాలి? దేన్ని వినాలి శ్రద్ధగా? యేసయ్య మాటను శ్రద్ధగా వినాలి. యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. హల్లెలూయా. అయితే ఇన్ జనరల్ ఇశ్రాయేలు అందరికీ కలిపి దేవుడు మాట్లాడుతున్న మాట, మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. బైబిల్కి సంబంధించి, దేవునికి సంబంధించి, దేవుడు మనిషికి సంబంధించి గ్రేట్, టాప్ మోస్ట్, ఉత్తమమైన, అంటే చాలా అన్నిటికంటే గొప్ప వాక్యం ఏంది అని అంటే ఇదే, శ్రద్ధగా వినడం. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినడం అనేది ఎవరికైనా కూడాను ఆత్మీయ జీవితానికి తాళపు చెవి లాంటిది. దేనిది? ది మెయిన్ బేసిక్ కీ, అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ కీ ఫర్ ఎనీబడి, ఫర్ ఎనీథింగ్ ఏంది అని అంటే దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినడం. ఆయన ఎవరి దేవుడు? మన దేవుడు. హల్లెలూయా. ఎవరికైనా సరే, ఎవరి ఆత్మీయ, మానసిక, శారీరక, ఆర్థిక, సామాజిక ఎన్ని రకాల జీవితం ఉన్నా కూడాను అన్ని రకాల జీవితానికి, మన జీవితానికి, మన మనుగడకి కావలసిన ఉత్తమమైన మెయిన్ క్వాలిటీ, మెయిన్ ఫీచర్ ఏంది అని అంటే దేవుడైన యెహోవా మాట ఏంటిది? హార్కెన్ డెలిజెంట్లీ, శ్రద్ధగా వినడం అనేది ఎవరికైనా కూడాను ఇది ఆయువు పొట్టు అని చెప్పచ్చు. అంటే ఒక గోల్డెన్ పాయింట్ అని చెప్పచ్చు. ఇదే మెయిన్ అన్నమాట. దీని తర్వాతకే వాగ్దానాలన్నీ వస్తాయి, దీని తర్వాతే ప్రామిస్లన్నీ వస్తాయి. ఇది చాలా మెయిన్, ప్రతి ఒక్కరికి అవసరం, ప్రతి ఒక్కరికి. దీనికి ఎవరికి ఎక్సెప్షన్ లేదు. ఏ పదానికంటే నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలనే దానికి ఎవరికి ఎక్సెప్షన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం అందరు ఆత్మీయ జీవితాల్లో కొలవాలనుకోండి, కొలవాలి, అర్థమవుతుందా? ఎవరు ఎంత స్థాయి ఆత్మీయ జీవితం కలిగి ఉన్నారు, ఎవరు ఎంత స్థాయిలో దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు అని మనం కొలవాలి అని అంటే, అందరినీ కొలవాలంటే దేవుడు పెట్టే ఒకే రాయి ఏందని అంటే, ఈ పక్క ఒకే బరువు రాయి ఏందని అంటే యెహోవా మాట శ్రద్ధగా వినడం. హల్లెలూయా. యెహోవా మాట శ్రద్ధగా వినేదానికి కొంచెం ఖర్చు అవుతుంది. పక్కన చెప్పండి, యెహోవా మాట శ్రద్ధగా వినేదానికి కొంచెం ఖర్చు అవుతుంది. హల్లెలూయా. ఎట్లా ఖర్చు అవుతుందంటే, శ్రద్ధగా యెహోవా మాట వినాల్సి వస్తే మనకు ఖర్చు అవుతుంది. ఎట్లా అంటే సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఏం చేయాల్సి ఉంటుంది?
సమయం వెచ్చించాల్సి ఉంటుంది. హల్లెలూయా. రెండోది కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఏం చేయాల్సి ఉంటుంది? కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మన బిడ్డలు ఏం కోర్స్ చేయాలో కూడా మనం డిసైడ్ చేసేస్తాం. దట్ జనరల్ హ్యాపెన్స్ కదా. ఇప్పుడు పలానా స్కూల్లో వేస్తే 10th బాగా మార్కులు వస్తాయని తెలిస్తే మనం ఆ స్కూల్లోనే వేస్తాం. లేకపోతే మనం ఉండే పరిస్థితులను బట్టి వేరే కొంచెం తక్కువ ఫీజు తీసుకునే స్కూల్స్లో వేసినా కూడాను 9-10కి అందరికి అలర్ట్ అయిపోతారు కదా. 9వ తరగతి 10వ తరగతికి అందరు అలర్ట్ అయిపోతారు. 9-10 ఒక స్కూల్లో వేయాలి, ఏకదమ్మున సీట్ కొట్టేసేయాలి, మంచి మార్కులు రావాలి, గ్రేడ్ మంచిది రావాలి అని చేస్తాం. ఎందుకనంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ మనం వాళ్ళని ఏదో చేయాలని తలంపు కలిగి ఉంటాం అన్నట్లు. అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే మనం ఇంట్లో పెట్టి కూర్చొని చెప్పించచ్చుగా. మనమే ఇంట్లో కూర్చోబెట్టి చెప్పించచ్చుగా. మనకు అంత విషయ పరిజ్ఞానం లేదు, సబ్జెక్ట్ మనకు అంతగా తెలియదు. టీచర్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తాం? మనం నెల డబ్బులు కడతాం, మా బిడ్డలకి చెప్పించండి, మా బిడ్డలకి నేర్పించండి అని డబ్బులు కడతాం. డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళకి కోర్సులన్నీ బాగా ఇప్పిస్తాం. ఇప్పుడు కొన్ని చదవాల్సిన దాంట్లో తక్కువ వస్తాయి అనుకోండి, ప్లస్ ఎక్స్ట్రా ఏం పెట్టిస్తాం? డబ్బు ఖర్చా కాదా? వాళ్ళకి వండి పెట్టాలి, ఖర్చా కాదా? అవునా కదా? వాళ్ళు తిరిగి తెప్పాలి, చేర్చాలి, మళ్ళీ తీసుకొని రావాలి, ఇవన్నీ ప్రయాస. అవునా? ఎందుకని? వీళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళని నేర్పించే ఆ పాఠాలు శ్రద్ధగా వింటే ఏమవుతారు? శ్రద్ధగా ఉంటే ఏమవుతారు? ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. అర్థమైందా? ఉత్తమమైన ఉత్తీర్ణత అనేది వస్తుంది. వస్తే ఏమవుతుంది? ఎంత ఎక్కువగా 10th క్లాస్లో మార్కులు వస్తే మంచి మంచి కాలేజెస్లో కూడా, ఇంటర్మీడియట్ కాలేజెస్లో కూడాను తక్కువ ఫీజు తీసుకొని బ్రైట్ స్టూడెంట్, బాగా చదువుతున్నాడు, సీట్ సంపాదించగలడు, సీట్ సంపాదించగలదు ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయిగా నేను భావించి మేము చేర్చుకుంటామని చెప్పేసి కొన్ని కాలేజెస్లో అయితే బాండ్లు కూడా ఉన్నాయంట. అర్థమైందా? మీరు 3 లక్షలు కట్టి మీ అబ్బాయిని చేర్పించండి, మీ అబ్బాయికి కానీ సీట్ రాకపోతే తిరిగి మీకు 2 లక్షలు ఇచ్చేస్తాం. ఇట్లా బాండ్ అనమాట. అంటే ప్రొవైడెడ్ ద స్టూడెంట్ ఈజ్ ఏ బ్రైట్ స్టూడెంట్. అర్థమైందా? ఇట్లా ఉన్నాయంట, కొన్ని కాలేజెస్లో జరుగుతున్నాయి. సో ఇది పరిస్థితి. ముఖ్య కేంద్ర బిందువు ఏంది? సరే, మనం బాగా డబ్బులు పెట్టాము, వాళ్ళు చేర్పించాము, వాళ్ళు కూర్చొని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమో సీరియస్గా పాఠాలు నేర్పించాలని బోధిస్తూ ఉన్నారు. మన వాళ్ళు మళ్ళీ మిస్ అర్థిస్తున్నారు, మళ్ళీ ఎటు వచ్చేది, మళ్ళీ పక్కన వాళ్ళు చూసేది, అవి కలిపి చూసుకోండి. అంటే ఏమి చెవులు అప్పగించట్లేదు కాబట్టి వాళ్ళు చెప్పేది ఏమి ఎక్కదు. వాళ్ళు చెప్పింది పరీక్షలు వస్తుంది కాబట్టి చెవులు అప్పగించలేదు, కాబట్టి చెవులు అప్పగించడం లోపలికి వెళ్ళేది, కాబట్టి చెవులు అప్పగించలేదు కాబట్టి లోపలికి వెళ్ళేది, కాబట్టి ఎగ్జామ్లో ఏమొచ్చినా కూడా రాయలేరు. అదే దానికి ఏమంటారంటే మేము చెప్పేది వినలేదనో లేకపోతే మేము సరిగా చదవలేదనో పిల్లలు చెప్పరు. ఏదో తెలుసా? టఫ్గా వచ్చింది అంటారు అంతే. అవునా కదా? పేపర్ టఫ్ అంటారు. పేపర్ టఫ్ సిలబస్సా, అవుట్ ఆఫ్ సిలబస్సా? సిలబస్సే కదా. టఫ్గా వస్తుందంటే అర్థమైంది, మనం అర్థం చేసుకోవాలి. అది మర్మం అన్నట్లు. అది మనం దాన్ని విశదీకరించి మనం ఓహో టఫ్ అంటే సరిగా వినలేదు, సరిగా చదవలేదు, డబ్బులు ఖర్చు పెట్టించారు, మనం సరిగా బెత్తం వాడలేదు, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలన్నమాట. పేపర్ టఫ్గా వచ్చింది అని అంటే మొన్న ప్రవీణ్ అర్థం పేపర్ బుల్లెట్ టఫ్గా వచ్చిందన్న అంటున్నాడు. ఇంకోవాడిని అడిగాను, పేపర్ బాగానే వచ్చిందన్న, బాగానే రాశాను అన్నాడు. అదే పేపర్ బుల్లెట్ టఫ్గా వచ్చిందన్న, నిజంగా నేను ఫస్టే చెప్పాను నాకు సీట్ అది అంటున్నాడు. అదేవిధంగా మన మధ్యలో ఒక వేదాంత ఉన్నాడు. అదేవిధంగా సరేగా అంటే చిన్నాడు. సో ఇది పరిస్థితి. వీళ్ళు వెళ్ళి మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టి మనం ఎంత చేసినా కూడాను కీ ఫ్యాక్టర్ ఏంది? వీళ్ళు వెళ్ళి శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ జెన్యూన్ స్టూడెంట్ అంటే ఎవరు వెళ్ళి శ్రద్ధగా వింటాడో, అయినా కూడా చెప్పేది అర్థం కావట్లేదు అంటే కొంచెం ఐక్యూ తక్కువేమో. బిడ్డ శ్రద్ధగా వింటాడు, అల్లరి చిల్లర పనులు చేయడు, చెప్పేదంతా శ్రద్ధగా ఆలకిస్తాడు, వింటాడు, నోట్స్ బాగా రాసుకుంటాడు, కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు అంటే అందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి ఎంత మార్కులు వచ్చినా కూడా నేను చదువుతున్నాను, నేను కష్టపడుతున్నాను మమ్మీ, నాకు రావట్లేదు. టీచర్ కూడా అవునమ్మా బాగా ఆలకిస్తారు, యావగేషన్ చేయడం, టైంకి వింటారు, చదువుకుంటారు, డౌట్లు అడుగుతారు, బాగా శ్రద్ధ వహిస్తారు అని వాళ్ళు కూడా చెప్తారు. అవునా కదా? అప్పుడు వాళ్ళని ఎక్కువ ఖండించే బుద్ధి కాదు పిల్లల్ని. అవునా? కీ ఫ్యాక్టర్ ఏంటంటే హార్క్ అండ్ డెలిజెంట్లీ, శ్రద్ధగా వినడం. హల్లెలూయా. ఇది న్యాచురల్గా ఇది జరుగుతున్నప్పుడు స్పిరిచువల్గా ఇది రిపీటెడ్గా పదే దేవుడు ఆయన సొంత ప్రజలైన ఇశ్రాయేలుకి పదే చెప్పించి పలికించిన మాట ఏంటంటే
శ్రద్ధగా వినిన ఎడల. హల్లెలూయా. మనం ఎగ్జామ్ రాసాం కదా, 5th క్వశ్చన్, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచ్చినాం. అదొక సేమ్ డైలాగ్. మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటికీ లోబడి. అవునా? సేమ్ డైలాగా కాదు, ఎక్కడ కూడా సేమ్ డైలాగ్. ఇది చాలా బైబిల్లో చాలా కీలకం. ఇది బైబిల్లో చాలా కీలకం. అదో కదా. దీన్ని సింపుల్గా యేసయ్య కొత్త నిబంధనలో ఈ పదం కనిపించదు మనకి కదా. కొత్త నిబంధనలో మనకి ఈ స్టేట్మెంట్ కానీ పాత నిబంధనలు ఎతికేమనుకోండి చాలాసార్లు కనిపిస్తుంది. శ్రద్ధగా విని, ఎవరైనా యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటికీ లోబడి విధేయులు ఉండిన ఎడ అని టక తర్వాత వాగ్దానాలన్నీ సీన్లోకి వస్తాయి. పాత నిబంధనలో ఈ వాక్యం బాగా తేటగా చాలాసార్లు కనిపిస్తుంది. కొత్త నిబంధనలో ఈ పదం కనిపించదు. అవునా కదా? యేసయ్య దాన్ని కొంచెం మడత పెట్టి పడిచేసి సింపుల్ డెలగేషన్, నా గొర్రెలు నా స్వరం విన్నాడు యేసయ్య. అర్థమైందా? ఫస్ట్ పాత నిబంధనలో మీరుగా వింటే యేసయ్య నా గొర్రెలు నా స్వరం. అర్థమైందా? చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. దాన్ని యేసయ్య సింపుల్గా మడత పెట్టి కవర్ చేసి అంత దిప్పి మొత్తం దాన్ని మళ్ళీ తీసామనుకోండి అదే ఉంటుంది. నా గొర్రెలు నా స్వరం విని నా పేపర్ ఎత్తామనుకోండి మొత్తం అన్ని మడతలు తీస్తే ఇదే ఉంటుంది. దాని లోపల కవి హృదయం అదే. హల్లెలూయా. దేవుడిని యెహోవా వాక్కును, అందరూ చెప్పండి వాక్కును. ఇంగ్లీష్ ఏమంటే హార్కెన్ డిలిజెంట్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ దై గాడ్. వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఆయన దృష్టికి న్యాయం ఇంగ్లీష్ ఏమో తెలుసా? డూయింగ్ విచ్ ఈస్ రైట్. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను. ఏమన్నాడు? బహువచనంతో వచనం ప్రారంభమైంది. ఇక్కడ కూడాను మీకు రానివ్వను, బహువచనం అనమాట. అర్థమైందా? దీన్నంతా కూడా దేవుడు కూడాను సంక్షిప్తంగా మాట్లాడుతూ నెక్స్ట్ స్టెప్ చెప్తాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఏకవచనమా బహువచనమా? ఏకవచనం వచ్చేసి చూస్తారా? ఫస్ట్ బహువచనం ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏముంది? పర్సనల్గా దేవుడు మాట్లాడుతున్నట్టు అందరితో గ్రూప్గా స్టార్ట్ చేశాడు మాట్లాడడం. తర్వాత వ్యక్తిగతంగా అందరూ అన్వయించుకోవడానికి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే కంక్లూజన్ దేవుడు ఇచ్చాడు. అదే రెఫరెన్స్ దేనికి ఆధారం అంటే యెహోవా రాఫా అనే పదానికి అనే మాటకి ఆధారమైన దేవుని వాక్యం రెఫరెన్స్ ఏంటి అని అంటే నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. పక్కన చెప్పండి, నిన్ను స్వస్థపరచు యెహోవా, యేసయ్యే నన్ను స్వస్థపరచు యెహోవా, యేసయ్యే. యెహోవా దేవుడు ఎవరు? తండ్రి దేవుడు ఎవరు? యేసయ్య ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? అర్థమైందా? ఇవన్నీ అవసరం లేదు. వాటిని తాళంబుర్ర తప్పెట్టి అంటారు. అర్థమైందా? హరికథలు చెప్తారు చూసారా పడుకుంటా. యేసయ్య ఎవరు? యెహోవా ఎవరు? తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? మళ్ళీ యెహోవా ఎవరు? నోరు మూసుకొని దేవుడి మాట శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. దీస్ ఆర్ ఆల్ అన్నెసెసరీ క్వశ్చన్స్, అనవసరమైన డౌట్లు, అర్థం లేని డౌట్లు అన్నట్లు. హల్లెలూయా. అయితే ఐగుప్తులో కలగజేసిన రోగంలో ఏదియు మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. ఇది స్వస్థత గురించి, శరీరానికి సంబంధించిన ఆరోగ్యాన్ని గురించి దేవుడు డైరెక్ట్గా బైబిల్లో మాట్లాడిన ఫస్ట్ వాక్యం ఇదే. స్వస్థతకు సంబంధించి క్లియర్ కట్గా స్వస్థతే, శరీరానికి సంబంధించిన స్వస్థతే అని దేవుడు డైరెక్ట్గా మాట్లాడిన స్టేట్మెంట్ బైబిల్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద బైబిల్ ఏంటంటే ఇది. హల్లెలూయా. కొందరు ఏమంటారంటే దేవుడు శరీర స్వస్థత కాదు, మానసిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత అనే కథలు చెప్తారు. అర్థమైందా? ఇక్కడ ఏమవుతుంది? ఐగుప్తుల మీదకి మానసిక జబ్బులు వచ్చినాయా, ఆత్మీయ జబ్బులు వచ్చినాయా? ఆత్మీయ శరీరానికి జబ్బులు వచ్చినాయా? ఐగుప్తులు శరీరాలకి జబ్బులు వచ్చినాయి. అర్థమైందా? ఆల్రెడీ ఐగుప్తులు ఆత్మీయంగా జబ్బుడు ఉన్నారు. దాన్ని ఆత్మీయంగా చచ్చిపోవడం అంటారు. దేవుడు లేని తనం ఈజ్ ఈక్వల్ టు ఆత్మీయంగా చచ్చిపోవడం. అర్థమైందా? అయితే వాళ్ళ శరీరాల మీదకి వచ్చిన ఏ అనారోగ్యం కూడా మీకు నేను రానివ్వను, మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే. అర్థమైందా? ఒకటి పెట్టుకోండి, రానివ్వను స్వస్థపరచు యెహోవాను నేనే అంటే అర్థమైంది. రానివ్వను స్వస్థపరచు యెహోవా నేనే అంటే అర్థమైంది. ఏం అర్థమవుతుంది మనకి? నేను అసలు వాటిని రానివ్వను.
మీరు శ్రద్ధగా వినకుండా, విధేయత చూపించకుండా, ఆజ్ఞలన్నిటిని అనుసరించకుండా మీరు గిరి దాటిపోవడం దాన్ని బట్టి కొని తెచ్చుకుంటారే, వాటిని కూడా స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు రానివ్వడు దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు రానివ్వడు. అర్థమైందా? ఇక్కడ ఏమన్నాడు? ఇది ఎంత ఇది అంటే కొండ బద్దలు కొట్టిన స్టేట్మెంట్ అంటే రానివ్వను అనేది. అందరి పక్కన చెప్పండి, రానివ్వడు అని చెప్పండి. పక్కన గట్టి చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, రానివ్వడు. కొత్త ఫ్యాషన్ డైలాగ్ ఏది తెలుసా? అనుమతిస్తాడు. చూసారా? ఇక్కడంతా కొండ బద్దలు కొని చెప్పాడు దేవుడు, నేను రానివ్వను అన్నాడు దేవుడు. అవునా? ఇప్పుడేంది? కొన్ని అనుమతిస్తాడు అంటారు. ఇక్కడ ఏముంది? రోగంలో అన్నిటినీ ఉందా? కొరిటని ఉందా? రోగంలో ఏది కూడా, ఐగుప్తుల నుంచి రోగం ఏది కూడా, ఐగుప్తులకి మ్యాక్సిమం ఏం జరిగిందంటే చచ్చిపోయినారు. అవునా కాదా? వాళ్ళకి ఎన్ని జబ్బులు వచ్చినా ఏమొచ్చినా ఆఖరికి జరిగేది ఏంది? జబ్బును వదిలేస్తే ఎక్కడికి దారితీస్తుంటే చావుకు దారితీస్తుంది. జబ్బును వదిలేస్తే చావుకు దారితీస్తుంది. అవునా కాదా? జబ్బును అట్లాగనే ఉండనిస్తే శరీరం అది వస్తున్నా పోరాడి పోరాడి కృషించి 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 లాస్ట్కి పనువు చాలించడం జరుగుతుంది. అదొకదా? ఇక్కడ దేవుడు సుస్పష్టంగా తేటగా కొండ బద్దలు కొట్టినట్లు ఆయన హృదయాన్ని బయలుపరుస్తాడు. దేవుడు రానియడం. దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటారు కొందరు. అర్థమైందా? దేవుడు ఎందుకో అనుమతిస్తాడు అంటారు కొందరు. అర్థమైందా? అది అపోహ, సత్యం కాదు, వాక్యానుసారమైన సత్యం కానే కాదు. మనం ఫస్ట్ బేసిక్గా మన మనసుల్లో, మన మైండ్లో, హృదయాల్లో పాతుకోవాల్సిన జెండా ఏంది అని అంటే, యేసయ్య నాకు జబ్బులో రానివ్వడం. హల్లెలూయా. చూడండి, రానివ్వను అన్నాడు దేవుడు. మాట మారుస్తాడా? మాట మారుస్తాడా? మార్చడు. ఆయన ఏమన్నా, రే నేను పాత నిబంధన వాళ్ళకి చెప్పానులే, నేను అందరినీ స్వస్థపరి అది నేను పాత నిబంధనలో చేశానులే, వాళ్ళకి అది స్పెషల్ కాబట్టి, వాళ్ళు నా సపరేట్ జనాంగం కాబట్టి నేను వాళ్ళకి చెప్పానులే. ఏమని? రానివ్వను, స్వస్థపరుస్తాను అని చెప్పాను. మీకైతే అది వర్తించదు అని దేవుడు ఎక్కడన్నా అన్నాడా? అన్నాడా? క్రైస్తలో 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 దేవుడు ఎక్కడ అనలేదు. అర్థమైందా? ఇప్పుడు నేను రూల్స్ మార్చేస్తున్నాను. ఇప్పుడు మీరందరూ నా మాట శ్రద్ధగా వినాల్సిన అవసరం లేదు. నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించాల్సిన అవసరం లేదు. నాకు విధేయులుగా ఉండాల్సిన అవసరం లేదు అని దేవుడు ఎక్కడన్నా చెప్పాడా? చెప్పలేదు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళకి కరాఖండిగా చెప్పాడు, చెప్పలేదా? దిస్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్ స్పీకింగ్. అవునా కదా? కరాఖండిగా దేవుడు చెప్పాడు. కొండ బద్దలు కూడా దేవుడు చెప్పాడు. ఏమని? నేను రానివ్వను, స్వస్థపరచు యెహోవాను నేనే. ఎందుకని? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులైన కట్లన్నింటినీ అనుసరించినట్లా నేను ఐగుప్తులు కలగజేసిన రోగంలో ఏది మీకు రానివ్వను. అర్థమైందా? ఇంగ్లీష్లో భలే ఉంటుంది. ఎట్లుందంటే కొంతమందికి చెప్పు దెబ్బ కూడా ఉంటుంది. ఐ విల్ పుట్ నన్ ఆఫ్ దీస్ డిసీజెస్ అపాన్ ది. అర్థమవుతుందా? ఐ విల్ నాట్ అలౌ ఎనీ ఆఫ్ దీస్ డిసీజెస్ అని ఉంది. ఏమనుంది? ఐ విల్ నాట్ అలౌ ఎనీ ఆఫ్ దీస్ డిసీజ్. అలౌ అంటే ఏం తెలుగులో? దేవుడు కొన్ని అనుమతిస్తాడు, దేవుడు కొన్ని రప్పిస్తాడు, దేవుడు కొన్ని అట్ట చేస్తాడు. ఎవరైనా కూడాను దేవుడు అనుమతిస్తాడు, దేవుడు రప్పిస్తాడు, దేవుడు కొన్ని అనుమతిస్తాడు, మనం నేర్పించేదానికి కొన్ని జబ్బులను అనుమతిస్తాడు అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కవర్ చేసుకుంటున్నారు. దేన్ని కవర్ చేసుకుంటున్నారంటే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు జబ్బు వస్తుంది? చూడండి, ఈ వాక్య బట్టి చెప్పండి. ఎప్పుడు జబ్బు వస్తుంది? శ్రద్ధగా వినప్పుడు, మాట శ్రద్ధగా విననప్పుడు, దృష్టికి న్యాయం అనేది చేయనప్పుడు, ఆజ్ఞలన్నిటికీ విధులు లేనప్పుడు ఏమొస్తుంది? అదవునా? ఇప్పుడు వచ్చినప్పుడు ఏం చెప్పాలి? నేను ఎక్కడో శ్రద్ధగా వినలేదు, నేను అన్యాయమైనది చేసినట్టున్నాను, నేను పూర్తిగా విధేయత చూపించలేదు, అందుకని వచ్చినట్టుందని చెప్పుకుంటే దాన్ని ఏమంటారు? సాత్వికం అంటారు. అది చెప్పకుండా దేవుడు ఎందుకో, ఆ ఎందుకో అనే పదం చూసారా? భలే డేంజర్ పదం అది. ఆ ఎందుకో అనేది చాలా డేంజర్ పదం.
పక్కన చెప్పండి, రానివ్వడు. మీకు మీరు చెప్పుకొని రానివ్వడు. యేసయ్య నాకు తలనొప్పి రానివ్వడు, జ్వరం రానివ్వడు, గుండె నొప్పి రానివ్వడు, గ్యాస్ ట్రబుల్ రానివ్వడు, మోకాళ్ళ నొప్పులు రానివ్వడు. ఎప్పటి వరకు రానివ్వడు? శ్రద్ధగా విని న్యాయమైనది చేసి ఆజ్ఞన్నిటిగా అనుసరించేటప్పుడు రాదు. హల్లెలూయా. ఇన్ జనరల్ చెప్పాలంటే ఎవరైనా సరే అనారోగ్య పరిస్థితులకు వెళ్తున్నారంటే ఫస్టే చూసుకోవాలి, మనం ఫస్ట్దే చెక్ చేసుకోవాలి. ఏంది? శ్రద్ధగా వినే స్థితి లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రద్ధగా వినే శరీర స్వభావం, శ్రద్ధగా వినే ఆత్మీయ స్థితి నాకుందనుకోండి, అరే ఇదే రకంగా నువ్వు తింటూ పోతే నీకు షుగర్ వస్తుంది అనే స్వరం మిస్ అయిపోయింది అనుకోండి, ఆ శ్రద్ధగా వినే తప్ప మిస్ అయిపోయిన అనుకోండి, ఏమొస్తుంది? నువ్వు కొంచెం ఎక్కువగా బాగా శరీరంతో కష్టపడుతున్నావు, నీకు కొంచెం రెస్ట్ అనేది అవసరం, అప్పుడప్పుడు రెస్ట్ కూడా తీసుకుంటుండు అనే స్వరం వినలేని స్థితిలో ఉన్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది? ఏమొస్తుంది? బండి సర్వీస్కి వస్తుంది. హల్లెలూయా. నువ్వు శరీరంతో చేయాల్సినంత పని చెయ్యట్లేదు, శరీరాన్ని కొంచెం నువ్వు సుఖపెడుతున్నావు, కొవ్వు పేరుకుంటుంది అనే పదం అనే స్వరం వినలేని స్థితిలో ఉన్నావు అనుకోండి, ఏమవుతుంది? మళ్ళా వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టి మన కోసం మన వంతు వచ్చేదాకా మనం కూర్చొని వెయిట్ చేసి ఇంకెంతమంది పేషెంట్లు ఇంకెంతసేపు చూడాలని వెయిట్ చేసి అయినా ఓపిక బట్టి వెళ్ళి డబ్బులు కట్టి ఆయన అప్పటిది చెప్తే మీరు బాగా కొంచెం వాకింగ్ చేయాలి, లేకపోతే మీరు కొంచెం ఇవి తినకూడదు, లేకపోతే మీరు ఇట్లా ఆలోచించకూడదు, ఇవన్నీ డాక్టర్ చెప్తే డబ్బులు కట్టి వింటాం. దేవుడు ఫ్రీగా చెప్తే, దేవుడు ఫ్రీగా బలంటానికి ఇచ్చినా తాగం. డాక్టర్ 300 ఇచ్చాడు అనుకోండి, ఎంత కాస్ట్లీది ఇచ్చినట్టు తెలుసా నాకు, అది పట్టుకుంటేనే నాకు బలం వచ్చేస్తుంది. ఇట్లుంటారు వేషధారులు అంటారు వీళ్ళని. అర్థమైందా? శ్రద్ధగా దేవుడు మాట వినే స్వభావం ఉండదు. అర్థమైందా? దుమ్ముకు గాలికి నిప్పుకు నీళ్ళకి పచ్చిగడ్డి తిన్నా తిరగతారు. మళ్ళీ ఏమవుతుంది? మంచాన పడతారు, దేవుడు ఏదో నేర్పిద్దాం అనుకుంటున్నాడు అంటారు, సాగదీస్తారు అన్నట్లు. అర్థమైందా? బుద్ధి ఏమన్నా డాష్ తినిందా? హల్లెలూయా. సబ్బాత్ ఎంతమంది ఆచరించారు? శనివారం నిన్న సబ్బాత్ ఎంతమంది ఆచరించారు? గడ్డి తోడు దానాలు తినకుండా డైలీ చేసే యాక్టివిటీస్ చేయకుండా ఎంతమంది రెస్ట్ ఇచ్చారు శరీరాలకి? ఎవరు లేదా? శ్రద్ధగా వినలేదు, ఒకటి కట్ అయిపోయింది. న్యాయం అనేది చేయలేదు, రెండోది కూడా. అదొక తర్వాత ఆజ్ఞలన్నింటిలో సబ్బాత్ అనేది పెద్ద ఆజ్ఞ కోటేసి 3 లేదు. ఇప్పుడు ఏమొస్తుంది? కాసుగా ఉండండి, ప్రవచనం చెప్తున్నాను. అర్థమైందా? అది చెప్పాల్సిన అవసరం లేదు, ఇంక సింపుల్ అన్నమాట, లాజికల్ అనమాట. హల్లెలూయా. శనివారం బండి దేవుడి దగ్గర సర్వీస్ పెడతాం. అర్థమైందా? పురుషుల కంటే మనకి ఇది కొంచెం స్ట్రెస్ చేసి చెప్పాలి స్త్రీలకి. అర్థమైందా? శనివారాలు బట్టలు ఉతికే ప్రోగ్రాం. అర్థమైందా? ఇప్పుడు కిచెన్లోకి పోయి వెలిగలేదు అనుకోండి, ఇంకా గిన్నెలే కడగాల్సిన అవసరం రాదు. అంతేనా కదా? 4-5 పాత్రలు తీసుకున్నామా, ఆ రోజుకి కావాల్సినవి ఆ పాత్రలోనే పెట్టేసామా, అందరం కొంచెం తింటున్నామా, ఏది ఫ్రూటు మజ్జిగ పాలు ఇట్లాంటివి అయిపోయింది, గిన్నెలు కడిగేది పోయింది. శనివారం బట్టలు ఉతకబడవు. పొయ్యి వంటింట్లోకి స్త్రీలు పోలేదంటే శనివారం ఏమైనట్టు? పనులన్నీ కట్ అయిపోయినట్టు. ఏం చేయొచ్చు? ప్రార్థన చేసుకోవచ్చు. హల్లెలూయా. నెక్స్ట్ సండే ఎట్లాగూ ఏదో గడ్డి తింటాం. నెక్స్ట్ సండే ఎట్లాగూ గడ్డే తింటాం. అవునా? ముందుగానే ఏం చేయాలి? దీన్ని సర్వీస్ పెట్టాలి. దూర ప్రయాణం కారు ఉంది అనగా కారుని ముందుగా సర్వీస్కి పెడతాం. దూర ప్రయాణం చేయాలంటే బండిని సర్వీస్కి పెడతాం. అట్లనే రేపు రేపు సండే రోజు కొంచెం గట్టిగా తినబోతున్నాం కాబట్టి ముందుగా బండిని. హల్లెలూయా. మన ప్రయోజనం కొరకే దేవుడు అన్నీ చెప్పాడు. మాట కటువుగా అనిపించినా, గట్టిగా దేవుడు గద్దించాడుగా అనిపించినా కూడాను, ఎవ్రీథింగ్ గాడ్ సెడ్ ఇన్ హిస్ వర్డ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ బెనిఫిట్. హల్లెలూయా. వారానికి ఒక రోజు ఏం చేయాలి? సబ్బాత్ ఆచరించాలి. అర్థమైందా? ఇది 7th డే గుడి కాదు.
అయినా కానీ సబ్బాత్ ఆచరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దోళ్ళు చెప్తున్నారు కదా మనకి, మనం వినాలి కదా. వాళ్ళు చెప్పినారు కదా, మీరు ఇట్లా ఉండండి, ఇట్లా ఉండొద్దండి, ఇట్లా చేయండి, ఇట్లా చెప్పారు కదా, మనం విన్నాం కదా, మనం వాటిని ఆచరిస్తాం. హల్లెలూయా. అట్లా చేస్తే మనకి ప్రయోజనకరం. శ్రద్ధగా విని న్యాయమైన చేసి ఆజ్ఞలన్నిటికి విధేయులై లోబడితే దేవుడు ఏం చేయడు? జబ్బుల్ని రానివ్వడు. హల్లెలూయా. యోబుతో ఆయన ఫ్రెండ్స్ కూడా అదే చెప్పినారు. యోబుతో ఆయన స్నేహితులు కూడా, లేదులే యోబు, నువ్వు ఏడో ఏదో చేసుంటావు, నువ్వు ఏడో దెబ్బ అయిపోయింది, నువ్వు సరిగా వినలేదు, నువ్వు ఎక్కడో అన్యాయం చేస్తుంటావు. నేను ఎవరికి అన్యాయం చేయలేదు స్వామి, నేను ఏం పాపం చేయలేదయ్యా నేనని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళాడు. అవునా కదా? దిస్ ఈజ్ ది బేసిక్ ఇన్స్ట్రక్షన్ గివెన్ టు మ్యాన్కైండ్. దిస్ ఈజ్ ద మాన్యువల్ ఆఫ్ లైఫ్. మనిషి మనుగడకు భూమి మీద కావాల్సిన మాన్యువల్ బైబిల్. హల్లెలూయా. పక్కన చెప్పండి, దేవుడు రానివ్వడు, రానివ్వడు. ఇది ఫస్ట్ తెలుసుకొని ఉండాలి. ఒకవేళ వచ్చింది అనుకోండి, ఈ 3 విషయాలు మనం చెక్ చేసుకోవాలి. శ్రద్ధగా, వారి నిజమే శ్రద్ధగా వినలేదు, డైలీ పోర్షన్ శ్రద్ధగా వినడంలో భాగం. డైలీ పోర్షన్ పరదేశులము. పడుకోండి, డైలీ పోర్షన్ చదవడం రోజు పడుకుంటే మంచిది, ప్రిపేర్ అవ్వండి. అర్థమైందా? పరదేశులము ప్రిలారా మన పురమిది కాదెప్పుడు, ఎందుకంటే డైలీ పోర్షన్ లేదు. డైలీ పోర్షన్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హియరింగ్ గాడ్స్ వాయిస్. హల్లెలూయా. రోజు బైబిల్ తీసి కాసేపు చదివితే దాంట్లోంచి ఏదో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడా, ధైర్యపడ్డా, హెచ్చరించడా, క్రమపరచడా. దేవుని మాట శ్రద్ధగా వినడంలో వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఏంటంటే డైలీ బైబిల్ పోర్షన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే మర్చిపోయాను, పెద్ద కొన్ని విషయాలు చెప్పినాడు. ఈ బయలుపరుస్తాను కొంచెం, ఒక 10 నిమిషాల టాపిక్, మళ్ళీ టాపిక్లోకి వస్తాను. గాడ్ సెడ్ దీస్ థింగ్స్ వెరీ స్పెసిఫికల్లీ. కండిషన్స్ అప్లై అంటారు కదా, అర్థమైందా? డోంట్ టేక్ దిస్ చర్చ్ ఫర్ గ్రాంటెడ్, డోంట్ టేక్ దిస్ ఫెలోషిప్ ఫర్ గ్రాంటెడ్. అర్థమైందా? డైలీ పోస్ట్ చదవలేని వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. దగ్గరలో కొన్ని ఉంటాయి, అక్కడికి వెళ్ళి వాళ్ళతో సహవాసం చేసి అక్కడ క్షేమాభివృద్ధిలో ముందు కొనసాగాలని హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తెలియజేస్తున్నాము. అర్థమైందా? డైలీ పోర్షన్ చదవలేని వాళ్ళు, డైలీ పోర్షన్ చేయలేని వాళ్ళు, బికాస్ గాడ్ గేవ్ అ క్లియర్ కట్ పోర్షన్ ఫర్ హోల్ చర్చ్. అవునా కదా? పేపర్ మీద ప్రింట్ కొట్టించి దేవుడు రోజు ఈ కొంచెం చదవండబ్బా అని చెప్పించాడు. అవునా కదా? ఇవన్నీ చదువుతున్నప్పుడు డైలీ అందరం ఒకే పోర్షన్ చదువుతాం. అర్థమైందా? అది దేని నిదర్శనం అంటే అందరం ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. హూ కెనాట్ రీడ్ బైబుల్ డైలీ? ఏ గుడికయా మీరు పోయి అంటారు. ఆ అవమానం నింద నాకొద్దు. అర్థమైందా? సీన్లో నేను లేకపోయినా కూడా జనులందరూ కూడా ఫాస్టర్ అని అంటారు. కానీ ఏ గుడికి మీరు వెళ్తారు? ఆ చర్చికి పాస్టర్ అని అంటారు. కానీ మిగతా మీరు ఏ దేవుడి గుడికి వెళ్తారు, పరిశుద్ధాత్మ ఇవన్నీ అడగరు. మీరు ఏ గుడికి వెళ్తారు? పాస్టర్ అంటారు. అదే డైలీ బైబిల్ చదవలేరు మీరు, ఏందబ్బా ఏ గుడికి అబ్బా మీరు వెళ్ళేదే అంటారు. అవునా కదా? ఇవన్నీ ఎవరు బాగా గమనిస్తుంటారంటే మన గుడికి రాని మన బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళు. అదే మన చర్చికి రాని మన బంధువులు చూస్తుంటారు అన్నట్లు. మీరేం రోజు బైబిల్ చదువురా? మా పాస్టర్ చదవాల్సిన అవసరం లేదులే అని చెప్పాడంటే ప్రచారం జరగదు పాస్టర్ గురించి. వాళ్ళు పాస్టర్ గుడ్లు బైబిల్ చదవాలి చెప్పారంట. చూడు, కలికాలం అంటే ఇది ఎట్లాంటి ఫాస్టులు వచ్చేస్తున్నారో, బైబిల్ చదవలేదని చెప్పారంట. అంటారా? డైలీ బైబిల్ చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము నా జిహ్వకు మధురము. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు నోటి నుంచి వచ్చు అంటే అన్నం తినకపోయినా దీన్ని కంపల్సరీ డైలీ తినాలి అని. హల్లెలూయా. ఏం బాబు డైలీ పోర్షన్ చదువుతున్నారా? డైలీ పోర్షన్ రండి బాబు. నిజంగా జోని నిజమేనా అనింది. నాకు డౌటే. చదువుతున్నావా డైలీ పోర్షన్? బాబు డైలీ పోర్షన్ చదవట్లేదా? దెబ్బలు పడతాయి బాబు. డైలీ పోర్షన్ చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ జగబెరిగిన సత్యము అందరూ తెలిసిన విషయాలే. ఏవన్నీ డైలీ బైబిల్ చదువుకోండి, డైలీ ప్రార్థన చేసేదని పెద్దవాళ్ళు కూడా చెప్పాలన్నా. ఇంకా ప్రార్థన చేసుకోవాలి రాకడ కోసం. మనం లేట్ చేయ ప్రభా, రాకడ ప్రభా, సిద్ధపరచు ప్రభా అని చెయ్యాలి. ఇంకా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. డైలీ బైబిల్ చదవాలి, దాంట్లో ఉన్న వాక్యాలు నెమరేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా అది మన ప్రాణాత్మ దేహాలకి బువ్వ. హల్లెలూయా. తిన్నావా లేదా అని అందరిని అట్లా పలకరిస్తాం, అట్లా డైలీ పలకరించుకోవాలి. నేను ఎవరింటికి వెళ్ళాను, మీరు తిన్నారా? ఎవరింటికి మనం వెళ్ళినా ఫోన్ చేసినా తిన్నారా, లేదా తినే టైంకి ఫోన్ చేసుకున్నాం, ఏం విషయాలు భోజనం చేశారా అంటారు కదా. సేమ్ అట్లానే వాక్యం చదువుకున్నారా అని అందరిని అడగాలి, అందరిని పలకరించుకోవాలి, చేయాలి. వాక్యం చదువుకుంటున్నారా, ప్రార్థన. కొంతమంది చూడండి జనరల్గా సమస్యల్లోకి శోధనలోకి పడిపోయిన వాళ్ళు అడిగామనుకోండి, ఏమక్క ఏం సంగతులు, బాగా ప్రార్థన, ఏడక్క ప్రార్థన తగ్గింది అంటారు. ప్రార్థన తగ్గింది కాబట్టి అది వచ్చింది. దేవుడు రానివ్వడు అన్నాడా, రాణిస్తాను అన్నాడా? ఆయన దృష్టికి న్యాయం ముందు చేయాలి కదా. నువ్వేమో అసలు దేకకుండా బైబిల్ని దేవుడు దివారాత్రులు నిన్నే దేకాలంటే ఎటవుతుంది? అర్థమైందా? 2.5 hours, 2.5 గంట ముద్దులు లేదురా మొగుడు అంటే పెసరపప్పు వెళ్ళామంటున్నావేంది పాస్టర్ గారు? డైలీ పోస్ట్ అయితే 2.5 గంట ఆంటీ తెచ్చి ఇచ్చాము. మేము చాలా బిజీ. అర్థమైందా? మళ్ళీ ఫాస్టింగ్కి పోదాం 40 రోజులు. ఏం చేద్దాం ఇంకా మళ్ళీ ఫాస్టింగ్కి పోదాం అందరం కలిసి. బిర్యానీలు, చికెన్లు, మటన్లు అన్నీ ఆపేసి అందరం కలిసి మళ్ళీ ఫాస్టింగ్కి వెళ్ళి, ప్రవ్వా మా షెడ్యూల్ని స్థిరపరచు ప్రవ్వా, మా అనుదిన జీవితమును, మా దినమును లెక్కించుట మాకు, ఇది చెయ్యాలి. ఇంకా మా దినమును లెక్కించుట మాకు ఎందుకు? అర్థమైపోయింది కదా మన పరిస్థితి అంతా కూడాను. ఇంక వస్తాయి, ఇంకా రానివ్వకూడదని ప్రార్థన చేస్తామా మనము? అట్లయితే రాని బాక ప్రార్థన చేసి సెట్ కాదు. శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. దృష్టికి న్యాయమైంది చెయ్యాలి, ఆజ్ఞన్నిటికీ లోబడి విధేయులై జీవించాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేయడు? రానివ్వడు. దేవుడు జబ్బులు రానివ్వడు. ఇది దేవుడు ఆయన గురించి దేవుడు బయలుపరచుకున్న సత్యం. దేవుడు అనుమతిస్తాడు అనేది అబద్ధం, కల్పితం. దేవుడు కొన్ని నేర్పించడాన్ని కొన్ని రప్పిస్తాడు, అబద్ధం, కల్పితం. శ్రద్ధగా వినకపోతే, ఆజ్ఞలకు లోపడకపోతే, ఆయన దృష్టికి న్యాయం చేయకపోతే వస్తుంది జబ్బులు, రోగాలు, కష్టాలు. భార్యాభర్తలు పరస్పరం ఎట్లుండాలా? ప్రేమించుకుంటూ లోబడుతూ ఒకరొకరు అందరూ కూడా ఆత్మీయంగా బలపడతా వెళ్తూ ఉండాలి. అవునా కదా? ఈ భార్యాభర్తలు దేవుడికి దృష్టికి న్యాయమైంది చేయకుండా ఒకరినొకరు తిట్టుకుంటా కొట్టుకుంటా చేసుకుంటా ఉన్నారు అనుకోండి, గలాడకు ఉందనుకోండి, ఇంట్లో అంతా కూడాను దేవుని దృష్టికి న్యాయమైంది చేయాలా. ఈ ప్రేమించాలనేది ఈయన చేయాలా, లోబడాలనేది ఆమె చేయాలా. ఇప్పుడు ఏమైంది? దృష్టికి న్యాయమైంది చేయాలా, ఆజ్ఞలకి లోబడలా. ఏమొస్తాయి? బిడ్డలకు వస్తాయి. దిస్ హ్యాపెన్స్ కామన్, చాలా కామన్గా జరుగుతాయి ఇవంతా కూడా. ఎక్కడైతే ఇక్కడ చిన్న బిడ్డలు, పసిబిడ్డలు, కొంచెం బిడ్డ ఎదిగే బిడ్డలు ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు భార్యాభర్తలు తొగులేసుకున్నాను అనుకోండి, డైరెక్ట్గా 2వ రోజు 3వ రోజు లేకపోతే సాయంత్రం అనుకో బిడ్డలకు బాగాలేకుండా వస్తుంది. ఎందుకని? సాతానుకు తలుపు తెలిసి స్వాగతం దొరా సుస్వాగతం అని తెలిసినట్టు తలుపులో. ఎవరికి? సాతానుకి. అవునా? ఇంకొస్తాడు జ్వరం రూపంలో, నొప్పి రూపంలో, ఇంకో రూపంలో కూడా ప్రత్యక్షమవుతాడు. మళ్ళీ ఏం చేయాలి? యేసు దగ్గరికి వెళ్ళి క్షమించు ప్రవ్వా, నేను వినలేదు, న్యాయంగా నడుచుకోలేదు, ఆజ్ఞలు లోపలేదు, క్షమించు ప్రవ్వా అని చెప్పేసి రక్త ప్రోక్షణ కిందకి వెళ్ళి ఏం చెప్పమంటావు చేయని అడిగి ఆయన చెప్పింది చేస్తే మళ్ళీ వచ్చింది పోతుంది. హల్లెలూయా. ఎనీబడీ క్యాన్ బీ హీల్డ్ బికాస్ ఆఫ్ దిస్ వర్స్. దేవుడు చెప్పిన ఈ మాటను బట్టి, దేవుడు బయలుపరిచిన ఆయన చిత్తాన్ని బట్టి ఎవరైనా కూడా స్వస్థత పొందుకోగలరు. అవునా కదా? ప్రొవైడెడ్. అవునా కదా? అందరినీ దేవుడు స్వస్థపరుస్తాడు. రూల్ అది. అర్థమైందా? ఇప్పుడు స్వస్థపరచడు అనేది మాట కాదు, స్వస్థపరచలేడు అనేది కూడా మాట కాదు. అర్థమైందా? కండిషన్ అనేది ఒకటి ఉంది. సీఎంఆర్కి పోయిన వాళ్ళందరికీ 1+1 ఆఫర్ ఎవరు? ఇంత పెట్టి కొంటే తర్వాత ఇస్తారు కదా. హల్లెలూయా. అట్లే నాకు దేవుడు అని చెప్పిన అందరికీ జబ్బులు రాకుండా ఉండాలంటే కుదరదు, వస్తాయి. ఎప్పుడు రానివ్వడు అని అంటేసి దేవుడు డైలీ చేసే పనులు ఒకపడిందంటే జబ్బులు రానివ్వకుండా మనం కాపాడటం. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా. చీకట్లో తిరుగుతాయి కొన్ని.
కొన్ని మిట్ట మధ్యాహ్నం తిరుగుతాయి. ఏది ఏ టైంలో తిరిగినా కూడా కాపాడే పనిలో ఎవరున్నారు, రానివ్వకుండా చేసే పనిలో ఎవరున్నారు? హల్లెలూయా. దేవుడు నోట్లో నుంచి తను తాను దేవుడు ఏం చేస్తా చెప్పుకున్న మాటల్లో స్వస్థతను గురించి, ఆరోగ్యం గురించి ఉత్తమమైన స్టేట్మెంట్ ఏంటంటే రానివ్వను. లేదా అనుమతిస్తాడు, కొన్ని నేర్పిస్తాడు. అర్థమైందా? తర్వాత ఈ స్టెప్ అనమాట, నేర్పిస్తాడు, అనుమతిస్తాడు, అది చేస్తాడు. నా కాళ్ళ గజ్జులు మోకాళ్ళ చెప్పులు. అర్థమైందా? చూడ రవిక విధి మీద బిందే తిరుగు ఏమో తిరుగు అంటారు కదా చిన్నప్పుడు. అది ప్రోగ్రామ్ అన్నట్లు. ఆ సిస్టంలోకి మనం వెళ్ళకూడదు. హల్లెలూయా. ఎనీబడి ఎవ్రీబడి సిట్టింగ్ హియర్ ఆ సిస్టంలోకి వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత అనేది దేవుడి దగ్గర రెడీగా ఉన్నది. హల్లెలూయా. ఆరోగ్యం అనేది దేవుడు ఇవ్వాలని నిరంతరం దేవుడు మన పక్షంగా ఆరోగ్యం ఇవ్వాలనే దేవుడు కాసుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎట్లా పొందుకుంటాం? అట్లా శ్రద్ధగా ఆయన మాట విని, హార్కెన్ డిలిజెంట్లీ అంటు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. నీ వాక్యములో నీ స్వరం ఉన్నది. అందుకే ఢిల్లీ పోర్షన్ చదివితే ఆ వాక్యంలో స్వరం హృదయానికి ఎక్కుతుంది. హల్లెలూయా. స్వస్థత గురించి వాక్యాలు తీసుకుని చదువుతూ ఉంటాము. సమ్ వర్స్ బికమ్స్ పర్సనల్ టు యూ. ఒక వచనం బలంగా నీ హృదయానికి తగులుతుంది. అర్థమైందా? అదేంటంటే ఆ వాక్యం వెళ్తుంది లోపలికి అని, ఆ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు అని, ఆ వాక్యంలో ఉండే స్వరం నీ హృదయంలోకి వెళ్తుంది అని, అంటే కార్యం జరుగుతుంది అని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్వస్థత విషయంలో ఎవ్వరికీ లేట్ అనేది చెయ్యడు. ఎంత తొందరగా శ్రద్ధగా మాటి స్థితిలోకి వస్తారో అంత ఎక్కువగా దేవుడి స్వస్థత మనం అనుభవిస్తాము. హల్లెలూయా. దీంట్లో ఏం మర్మాలు రాశాలు ఏం లేవు. నేను స్వస్థత పొందుకోవడానికి లేట్ అవుతుందంటే ప్రాబ్లం అంతా నా దగ్గర ఏమంది? హల్లెలూయా. నేను నా శరీరంలో ఆరోగ్యం పొందుకోలేకపోతున్నానంటే 100% ప్రాబ్లం నాలోనే ఉంది. 90% నా దగ్గర, 10% మా ఇంట్లో వాళ్ళ దగ్గర, 5% దేవుడి దగ్గర లేదు. 100% ఫాల్ట్ లైస్ విత్ ఇన్ మీ ఇఫ్ ఐ ఆమ్ నాట్ రిసీవింగ్ హీలింగ్ ఫ్రమ్ గాడ్. ఎందుకంటే ఒరే నేను స్వస్థపరచు యెహోవా అని రా అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు దేవుడు? రానిస్తాడా? హల్లెలూయా. గాడ్ విల్ నాట్ అలౌ సిక్నెస్ ఇన్ మై బాడీ. దేవుడు నా శరీరంలో రోగాన్ని అనుమతించడు, ఆయన రానివ్వడు అనే సత్యం ఫస్ట్ తెలుసుకోవాలి. సార్వత్రిక సంఘం తెలుసుకోవాలి. రానివ్వడు దేవుడు. ఎందుకు వచ్చిందంటే పాపాత్ముడు, పాపిష్టోడు, సాతాను తీసుకొద్దామని కాసుకొని ఉన్నాడు. అప్రమత్తంగా లేకపోతే దేవుడు జాగ్రత్తలు మెలకువలు చెప్తున్నప్పుడు అలర్ట్గా ఉండి వినే స్థితిలో లేకపోతే జబ్బుల పాలు పడతాము. హల్లెలూయా. వి షుడ్ ఒబే ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుడి స్వరం మనలో పడాలి. అర్థమైందా? మిట్ట మధ్యాహ్నం 12 గంటలు, బయట 44 డిగ్రీలు ఎందుంది. అర్థమైందా? పగలు ఎండ దెబ్బ నాకు తగులుతున్న పోవడం కాదు. ఏమైనా పొమ్మంటావా వద్దా అనాలి. అప్పుడు ఆయన అనాలి, పగల దెబ్బ నీకు తగలదలే పోరా అంటే ఓకే అన్నాడని పోవాలి. లేకపోతే సాతాను వచ్చి రాయబడింది కదా దూకు, తగలదు కదా అప్పో, ఇన్ని స్టేట్మెంట్లు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా కూడా బయట ప్రతి బండి మీద ఈ బండి మీద తినొద్దురా, పక్క బండి మీద తిను, ఈ బండి మీద తినొద్దు, పక్క బండి మీద తిను, ఈ పూట ఒక్కరోజు ఏ బండి మీద వద్దులే. ఇవన్నీ వినే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. డైలీ తింటాను నాకేం కాదు, ఈరోజు తింటాను నాకేదో అయింది, దేవుడు నాకేదో. ఒరే దున్నా వినరా చెప్పేది అంటాడు దేవుడు. హల్లెలూయా. మనం చేయాల్సింది చేయకపోగా, దేవుని మాటకు లోబడకపోగా, ఏదో కొని తెచ్చుకొని మళ్ళీ దాన్ని దేవుడికి ఆపాదించడం ఎంత అన్యాయమో, అక్రమమో, మోసమో. వీళ్ళందరికీ సపరేట్ కోటింగ్ ఉంటుంది పైన. వీళ్ళందరికీ సపరేట్ కోటింగ్ ఉంటుంది పైన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తా ఉంటాడు, వారంలో 5-6 రోజులు నాన్ వెజ్ తినొద్దండేమి అని దేవుడు మొత్తుకుంటా ఉంటాడు.
అర్థమైందా? ఎట్లా బ్రదర్, ఎట్లా వినిపిస్తారము? ఈ నోటికి కత్తి పెట్టుకో అనే పదం వినపడుతుంది. అర్థమైందా? తిండి బోతులతో వదరబోతులతో సాంగత్యం చేయగానే ఉంది కదా, అది వినపడుతుంటుంది. అది చూపిస్తుంది. అది డైలీ పర్సన్ చెబితే సామెతలు ఏడో కూడా తగలుతుంది. అవునా కదా? నోటికి కత్తి పెట్టుకో, నువ్వు తిండిబోతులతో సహవాసం అనడా అనద్దా? అదే లాస్ట్కి ఏమవుతారు తిండిబోతులు ఉందా కదా? అదే ఇవన్నీ వినపడతాయి, చదివితే వినపడతాయి. అలాగే అది చేయకపోగా వారంగా 5-6 రోజులు తగలాల్సిన ప్రతి నీసు తగలుతుండగా దాన్ని అభిషేకంగానో దేవుని గొప్ప మేలుగానో భావిస్తూ మేలుతో హృదయాన్ని తృప్తిపరుస్తాను, దేవుడు నోరు తీరు బాగా ఎంత అంటే మొక్కలు అనుకునే వాళ్ళు ఉన్నారన్నట్లు. అర్థమైందా? ఇవన్నీ చేస్తారు, అంతా ఏదో బాగా లేకుండా వస్తుంట. సరే, బాగా లేకుండా వస్తుంది. మళ్ళీ లాస్ట్కి దానికి ఎవరికి వేస్తారు? దాన్ని ఎవరు అకౌంట్లోకి వేస్తారు? నా ఆరోగ్యాన్ని కాపాడిస్తుంది అయినా కదా నాకు వచ్చిందంటే. అయితే అర్థమైందా? వీళ్ళు ఇట్టే ఉంటారు అన్నట్లు. దేవుడు అనుమతించాడు, దేవుడు అనుమతి, దేవుడు సుఖంగా ట్యాబ్లెట్లు మింగతారు, హాస్పిటల్ తిరుగుతారు, స్కాన్లు తీస్తారు, అవి చేసి తిరుగుతానే అంతా అయిపోతారు అనమాట. లాస్ట్కి ఏమవుతుందంటే టప్ప కట్టేస్తారు. అర్థమైందా? అతి పరిశుద్ధులైన ఇంట్లో వాళ్ళు ఏం తెలుసా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నా మహిమకులను కాక అంటారు. అంతా దేవుడి మీదే. అర్థమైందా? అదే అంత గుడి కూడా బారు కొంతమంది అంత ఆత్మీయంగా ఉండదు అన్నట్లు. ఎవరు ఉండరు, ఎంతకేం తిరగరు, వాక్యంగా సువార్తకు తిరగరు, చర్చికి రారు, ఆత్మీయంగా జీవించరు, దేవుని దృష్టి న్యాయం చేయరు. వాళ్ళు చచ్చిపోయినాక వాక్యం రాస్తారు తెలుసా? మంచి పోరాటము పోరాడి తిని ఆ పరుగు సీసాలు చెప్పాలి ఆ మాట. మంచి పోరాటం పోరాడమని మా పరుగు కడముట్టించినవరా నీకు ఒక దండం అని చెప్తాను, సీసాలు చెప్పాలి. అదేవిధంగా బతికినంత కాలం రోత బతుకు బతికి చచ్చిపోయినాక అంతా మళ్ళీ ఫ్లెక్సీలు, మళ్ళీ పెద్ద ఫోటోలు, మళ్ళీ ఆ పెట్టికి మంచి పోరాటం పోరాడి తిని పెద్ద పెద్దోళ్ళు దేవుని బదిలో జీవితాలు అంకితం చేసిన వాళ్ళు రాసుకోవాలి ఆ మాటలు. వాళ్ళు రాస్తే, వాళ్ళకి పెట్టుగా రాస్తే అది బాగా ఆ వాక్యానికి అన్నం. అర్థమైందా? కొన్ని మనం వెళ్ళామనుకోండి, అక్కడ బరియల్ గ్రౌండ్కి వెళ్ళామనుకోండి, కొన్ని వాటిల మీద చూడాలి. అర్థమైందా? మంచి పోరాటం పోరాడితే కనబడుతుంది. ఏందమ్మా ఎన్ని తెలుసు అంటే, అబ్బా ఆయన ఆ ఏరియాలో అంటారు. అవునా కదా? ఎవరికి అవమానం, వాక్యాన్ని ఏం చేస్తున్నట్లు, దేవుడికి ఏం ఘనత వస్తున్నట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఎందుకు యేసు దగ్గర రారు తెలుసా? కొందరు ఎందుకు యేసు దగ్గర రారంటే అనారోగ్యం అనే రారు, శరీరం బాగలేదని రారు. అవునా కదా? కొంచెం బలహీనంగా ఉంది అందుకని చర్చకు రాలేకపోయాం, కొంచెం అనారోగ్యంగా ఉంది చర్చకు రాలేకపోయాం, కొంచెం నలతగా ఉంది చర్చకు రాలేకపోయాం, కొంచెం అనారోగ్యంగా ఉంది, జ్వరంగా ఉంది, ఇంట్లో బిడ్డకు బాగా లేకుండా రాలేకపోయాం. రక్తస్రావం కలిసి ఎందుకు వెళ్ళింది తెలుసా? గుడికి పొందుకోవడానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఇంకా చర్చిలో ఎట్లాగో స్వస్థత అతను అర్థం అయిపోయింది కాబట్టి ఇంట్లో కూర్చోంటే వస్తుంది అని ఇన్ఫర్మేషన్ ఎవరు క్రియేట్ చేశారంటే సంఘాలే క్రియేట్ చేసినాయి. ఎవరు క్రియేట్ చేసినారు? సంఘాలు. ఆదివారం ఆరాధన జరుగుతుండగా యేసయ్య ఆరాధన ఆస్వాదిస్తారు, స్తుతుల మీద కొంచెం కూర్చుంటాడు, అన్ని కార్యాలు దేవుడు చేస్తాడు, నాకు స్వస్థత యేసు దగ్గర కంప్లీట్గా దొరుకుతుంది అని భావిస్తే ఏం చేస్తారంటే, ఎంతమంది తోపులాట ఉన్నా, పెద్ద క్రౌడ్ ఉన్నా, ఆటో దొరికినా దొరకపోయినా, ప్రసంగ రుచిగా ఆటో దొరకలా. అవునా కదా? ఆమె నడిస్తే ఆయాసం వస్తుంది, ఆటో దొరకలా ఆమెకే. ఇప్పుడు కొంతమంది ఏసీ కారు ఉంటే కానీ బయలుదేరు ఇంట్లో నుంచి. ఎక్కడికి? చర్చికి. ఎక్కడికి? చర్చికి. ఏముంటే బయలుదేరలు? ఏసీ కారు ఉంటేనే బయలుదేరు, లేదా క్యాన్సల్. కొంతమంది ఏసీలే కావాలి, ఏసీ ఉండే చర్చిలే కావాలి కొంతమందికి. ఆ చర్చికి పోతే ఇంట్లో ఏమైనా ఉంటుందా? ఉండదు. మళ్ళీ ఆదివారం ఆ 2 గంటలు మాత్రం దేవుని సొంత కూర్చున్నాక ఏం కావాలి? ఏసీ కావాలి. వీళ్ళకి వస్తే స్వస్థతలు చెప్పండి. హార్కెన్ డిలిజెంట్లీ లేదు, న్యాయమైంది లేదు, అదొక లోబడేది లేదు, స్వస్థత ఎట్లా చూస్తుంది? రాదు. బేసిక్ పాయింట్. దేవుడు జబ్బులు రానివ్వడు, దేవుడు జబ్బులు రానివ్వడు. హల్లెలూయా. వచ్చే రకంగా అనిపిస్తుంది, లేకపోతే వచ్చింది. అదొక వెంటనే ఏ మోడ్లోకి వెళ్ళాలి, వెంటనే ఏ స్థితిలోకి వెళ్ళాలి? శ్రద్ధగా ఆయన స్వరం వినే స్థితిలోకి వెళ్ళాలి. ఆయన స్వరం వినేదానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులు అన్నింటిని కట్ చేసి ఆయన స్వరం వినే స్థితిలోకి వెళ్తే స్వస్థత రావడానికి ఏం కావాలో దేవుడు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, డబ్బులు కట్టే వెళ్ళావు,
అర్థమైందా? డబ్బులు కట్టి ఆయన టెస్టుల రిపోర్ట్లు అన్నీ రాశాడు. నువ్వు ల్యాబ్కు నువ్వే తిరిగావు, అన్నిటికీ తిరిగేసి రక్తం తీసుకున్నారు, యూరిన్ తీసుకున్నారు, రకరకాల పరీక్షలు అన్నీ చేశారు. మళ్ళీ అవన్నీ తీసుకొని రమ్మంటాడు. ఎవరు రమ్మంటారు? డాక్టర్ రమ్మంటాడు. మళ్ళీ అన్నీ తిరిగి తీసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గర కూర్చుంటాము. అవునా కదా? ఇప్పుడు లోపలికి వెళ్తాం డాక్టర్తో మాట్లాడడానికి. అంతవుతుందా? మనం ఫోన్ చూస్తా లేకపోతే వీడియో చూస్తా, చెప్పండి డాక్టర్ గారు అన్నట్టుగా మాట్లాడతామా? సైలెంట్ మోడ్ పెట్టుకుని వెళ్తామా? ఎందుకని? చూసిన రిపోర్ట్లన్నీ చూసి ఏం చెప్తాడో ఏమో. అవునా కదా? వచ్చిన రిపోర్ట్లన్నీ చూసి చెప్తాడు. ఆ టైంలో జేబులో ఫోన్ మోగింది, ఏం చేస్తాం? తీసి చూస్తామా? లోపలే కట్ చేస్తామా? ఎందుకని? ఎదుటాయన ఏమనుకుంటాడో ఫస్ట్ పాయింట్. అవునా కదా? దేవుడి కాడికి దేవుడే స్వస్థపరచాలా ఎడంటారు? మంచం మీదే ఏమంటారు? నన్ను దేవుడే స్వస్థపరచాలి అంటారు. నో నో నో. చెప్పండి, నన్ను స్వస్థపరిచే యెహోవా యేసయ్యే. యేసయ్యా నాకు జబ్బులు రానివ్వడు. నాకు యేసయ్యా జబ్బులు రానివ్వడు. ఇప్పుడు దాము వచ్చింది, మీద వాలింది, కుడతా ఉంది, రక్తం పీలుసుకుంటా ఉంది. దేవుడు ఎందుకు అనుమతించాడో దీన్ని? తాగని అంటామా? ఒక దాము వచ్చింది, మీద పడింది, బాగా వాటంగా వాలింది, దానికి లాక్కుంటా ఉంది, రక్తం లాక్కుంటా ఉంది. దేవుడు ఎందుకు అనుమతించాడు దీన్ని? ఏం చిత్తం ఏమైనదో? పాస్టర్ గారు, దాము ఒకటి వాలుంది, ఇది వచ్చి ఇటు ఉంది, దేవుని చిత్తం ఏమో నాకు అర్థం కాదు, ప్రార్థన చేసి చెప్పండి, నేను కూడా ఫాస్ట్ కూడా అంటారు ఎవరన్నా? ఏమన్నా ఆగుతారా? సందేహం లేకుండా, గ్యాప్ లేకుండా ఏం చేస్తారు? మిస్ అయిందా ఎదవుదాం అనరా? సేమ్ జబ్బులతో కూడా అట్లా వ్యవహరించాలి. హల్లెలూయా. స్లైటెస్ట్ పెయిన్, చిన్న నొప్పి కానివ్వండి, లేకపోతే ఇంకో చిన్న తుమ్ము కానివ్వండి, దేన్ని కూడా మనం అనుమతించడానికి వీల్లేదు. హల్లెలూయా. నన్ను స్వస్థపరిచే యెహోవా యేసయ్యే. నేను ఆరోగ్యంగా ఉండేదానికి చెల్లించబడాల్సిన మూల్యం అంతా శిలువ మీద చెల్లించబడింది. నా శరీరం ఇబ్బందులు పడకూడదని శిలువ మీద యేసే శరీరం పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టబడింది. అర్థమైందా? ఫ్రమ్ దట్ స్టాండ్ పాయింట్ వీ ఫైట్ అగెయిన్స్ట్ సిక్నెస్, వీ ఫైట్ అగెయిన్స్ట్ డిజీజెస్. హల్లెలూయా. నువ్వు ఎంత అభిషేకించబడినా సరే, శరీరంలో ఆరోగ్యం లేకపోతే తొందరగా చచ్చిపోతే పరిచర్య ఎవరు చేస్తారో? నీకు స్వస్థపరిచే కృపావరం ఉండి నీ శరీరంలో జబ్బుంటే ఏమైంది? అది హల్లెలూయా. దేవుడు జబ్బులను రానివ్వకుంటుండగా, దేవుడు అనారోగ్యం ఇస్తుండగా, మనం శ్రద్ధగా వింటూ విధేయత చూపిస్తూ ఇంకా న్యాయమైంది చేస్తూ ఉంటే మన ఆరోగ్యం భద్రపరచబడుతుంది. దేవుడు దీర్ఘాయువుతో తృప్తిపరుస్తానడా? అర్ధాయుషుతో తృప్తిపరుస్తానడా? దీర్ఘాయువుతో నేను అతనిని తృప్తిపరచదను. హల్లెలూయా. చెప్పండి, గడి చెప్పండి. రానివ్వడు యేసయ్యా, రానివ్వడు. అనుమతించేది కాదు అది. ఎన్ని అసలు కల్పితాలు అవన్నీ మధ్యలోకి వచ్చినాయి. ఫస్ట్ దేవుడు తన చెప్పండి, రానివ్వను. అర్థమైందా? దేవుడు కొందరినేమో స్వస్థపరుస్తాడు, దేవుడు కొందరినేమో స్వస్థపరచుడు, కొందరికి కొంచెం లేట్ చేస్తాడు దేవుడు. ఇవన్నీ కూడా కల్పితాలే. హల్లెలూయా. అంటే నీకు యెహోవా రాఫా కాదులే, నీకు యెహోవా రక్షకుడు మాత్రమే. నీకు యెహోవా రాఫా కాదు, యెహోవా నీకు రక్షకుడు మాత్రమే, రాఫా కాదని చెప్తున్నట్లు. హల్లెలూయా. నీకు యెహోవా రాఫానే, కానీ కొంచెం స్లో యెహోవా రాఫా అంటారు. కొందరికేమో ఫాస్ట్ యెహోవా రాఫా, తొందరగా వచ్చేస్తాం స్వస్థ. కొందరికేమో స్లో యెహోవా రాఫా. ప్రాబ్లం ఆయనలో లేదు. ఆయన స్లోలే ఫాస్ట్లే అదొకదా? ఆయనే స్లోగానా ఫాస్ట్గానా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. డోంట్ వెయిట్ ఫర్ యువర్ పాస్టర్ టు గెట్ హీల్డ్. నువ్వు ఆరోగ్యంగా ఉండేదానికి, నువ్వు స్వస్థ పొందుకోవడానికి నీ పాస్టర్ కోసం నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అవునా? ఎగిపిస్తారా? పాస్టర్ వచ్చి ప్రార్థన చేసేదాకా నువ్వు ఆగాల్సిన అవసరం లేదు. స్వస్థపరచు యెహోవా, జబ్బులు రానివ్వడు, ఆయన స్వస్థపరుస్తా, నీతోనే ఉన్నాడు, నిన్ను బాగు చేస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం మెంటల్గా బాగా ఫిక్స్ అయిపోవాలి. హీ ఈజ్ ద లార్డ్ దట్ హీల్స్ మీ. హల్లెలూయా. ఇతరుల సంగతి నాకు తెలియదు, ఇతరుల డినామినేషన్ నాకు తెలియదు, బోధల సంగతి నాకు తెలియదు, వాక్య పరిజ్ఞానం నాకు తెలియదు, థియాలజీ నాకు తెలియదు. హీ ఈజ్ ద లార్డ్ దట్ హీలెత్ మీ. నన్ను స్వస్థపరచు యెహోవా యేసయ్యే. యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు, యేసయ్య నన్ను బాగు చేస్తాడు, నేను మళ్ళీ బాగైతాను, నేను చచ్చిపోను, నేను బతుకుతాను, దేవుని కార్యాలు వివరిస్తాను. ఇది మనకు కలిగి ఉండాల్సిన స్థితి. హల్లెలూయా. నువ్వు పోమ్మా తల్లి, నీ కాలు పట్టుకుంటావమ్మా, పోతల్లి నీకు బాగైపోద్దని చెప్పాలి. రక్తం కలిసి ఎవరు చెప్పలా? నువ్వు పోమ్మా 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 అని ఆమె బలవంత పెట్టలా ఎవరు. సరేలే మీరు బలవంత పెడుతున్నారులే అని బాల, ఆమెకు కావాలి, ఆయన దగ్గర తగ్గుతుంది, పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అనారోగ్యంగా అనిపిస్తున్నప్పుడు కానీ చూడండి, చెక్ పాయింట్ ఇది, చెక్ పాయింట్ పక్కన చెప్పండి, చెక్ పాయింట్. ఈ మాటను బట్టి చెక్ చేసుకోని చెప్పండి, ఈ మాటను బట్టి చెక్ చేసుకోని చెప్పండి. అనారోగ్యం వస్తున్నప్పుడు, అస్వస్థత వస్తున్నప్పుడు ఆ రోజు మనం నోరు తెరిచి ఎన్నిసార్లు ఆయన పొందిన దెబ్బల చేత అనే మాట కానీ, యెహోవా రాఫా అని కానీ ఎన్నిసార్లు అంటున్నామో నోరు తెరిచి అనేది పాయింట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తలనొప్పి వస్తున్నప్పుడు కానీ, నీరసంగా ఉన్నప్పుడు కానీ, కడుపు నొప్పి వస్తున్నప్పుడు కానీ, ఇంకేదైనా బాగున్నప్పుడు కానీ, షుగర్ ఎక్కువ అవుతున్నప్పుడు కానీ, బీపీ డౌన్ అవుతున్నప్పుడు కానీ, బీపీ ఎక్కువ అవుతున్నప్పుడు కానీ మన నోరు తెరిచి ఆ రోజు ఎన్నిసార్లు యెహోవా రాఫా అని కానీ, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థ కలిగిన మాట కానీ అంటున్నామో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకో పోంగా ఇట్లా పెడతారు కదా ఫేసు, అబ్బా అని లేస్తారు పైకి. ఎందుకని? బాగలేదానికి ప్రార్థన చేసేదానికి వచ్చాడు కాబట్టి పాస్టర్కి చేసి చూపించాలి. పాస్టర్కి అబ్బా అదో నాకు బాగలేదని తెలియాలి, నాకు బాగలేదని తెలియాలి. ఇట్లుంటారు తెలుసా, యాక్టింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు బాగలేదని అందరికి తెలియాలి, నాకు బాగుందని తెలిస్తే నేను పనులు చేయాల్సి వస్తుంది. బాగుండి పనులు చేసుకోగలడం ఆశీర్వాదం. హల్లెలూయా. బాగా లేకుండా పనులు చేయలేకపోవడం అది ఆశీర్వాదం కిందకి రాదు. నాకు బాగున్నాను కానీ తెలిస్తే, నా ఇంట్లో వాళ్ళకి కానీ తెలిస్తే, నా భార్యకి కానీ తెలిస్తే నన్ను మళ్ళీ పనులు చేస్తాను. నాకు కొంచెం నీరసంగా ఉంది, యెహోవా రాఫా అనే మాట గుర్తు రాకూడదు. చేసే స్తోత్రం, శరీరక్తం జయం, శరీరక్తం జయం అంటే ఏంది? అట్టుంటే ఏం పనులు చేయాల్సిన అవసరం లేదు. నేను బాగా మంచం నో శనివారం రెస్ట్ తీసుకో, మిగతా రోజులు పనులు చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది ప్రతి శని ఆదివారాలు సెలవు అనేది, సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. అర్థమైందా? ప్రార్థన చేస్తాం అన్ని గవర్నమెంట్లోకి వచ్చేలాగా. హల్లెలూయా. అన్ని గవర్నమెంట్ వస్తుంది కూడా. ఇప్పుడు కూడా ప్రైవేట్ కంపెనీలు రకరకాల వాళ్ళంతా కూడాను సెంట్రల్ గవర్నమెంట్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు. సాటర్డే సండే హాలిడేస్ ఇస్తున్నారు. కొన్ని గవర్నమెంట్ వాళ్ళ కూడాను సాటర్డే హాఫ్ డే పెట్టారు అనమాట. హాఫ్ డే కూడా ఎత్తేసి ఏం అవసరం లేదు, పెద్దగా ఓవర్ టైంలో ఎన్ని చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సిన టైంలో సక్రమంగా చేస్తారు. 9 గంటలకు జాబ్ రానంటే 10 గంటలకు పోకుండా 9 గంటలకు పోతే చాలు. 5 గంటలకు క్లోజింగ్ అంటే 5 గంటలకు క్లోజింగ్ వస్తే చాలు. అవునా కదా? దాన్ని ఏమంటారంటే తృప్తి కలుగుండం అంటారు అన్నట్లు. ఏమంటారు? పోయామా, టైం టు టైం పని చేసుకొని వచ్చామా, రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో రెస్ట్ తీసుకున్నామా, తినాల్సిన టైంలో తిన్నామా. ఇవన్నీ జరుగుతుండగా స్వస్థపరచు యెహోవా రాఫా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. యూ హ్యావ్ పెయిన్ ఆన్ యువర్ హెడ్, నన్ను స్వస్థపరచు యెహోవా యేసయ్యే, బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ ఐ యామ్ హీల్డ్. ఎన్నిసార్లు చెప్పుకుంటున్నావు రోజు? కడుపు నొప్పి వచ్చింది, మోషన్స్ అయినాయి, పొట్ట మీద చేయి పెట్టుకొని నన్ను స్వస్థపరచు యెహోవా యేసయ్యే, యేసయ్య పోయిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది అని ఎన్నిసార్లు చెప్పుకుంటున్నావు? హల్లెలూయా. నేను షాక్ అయిపోయినాను. నాకు చాలా చివక్కనింది, కొంచెం బాగా కూర్చున్నట్టుగా అనిపించింది. మీటింగ్కి వెళ్ళాను, సేవకుడు బాగా ఆత్మహత్యంబడి వాక్యం చెప్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. అంతా జరిగింది, అంతా అయిపోయి ప్రశాంతంగా అయిపోయింది. భోజనానికి వేరే వాళ్ళ ఇంటికి పిలిచారు, ఆ ఇంటికి వెళ్ళాం. అందరం కూర్చొని భోజనం చేస్తాం. అందరం కూర్చొని భోజనం చేస్తుంటే 3 రోజుల నుంచి దీంతో పోరాడుతున్నాను రాహుల్ అన్నాడు. అంతా జ్వరం జబ్బు, గొంతు రాపిడి అన్నీ ఉన్నాయన్నమాట. అవి మైక్లో ఆయన మాట్లాడుతుంటే ఏం తెలియట. 3 రోజుల నుంచి దీంతో పోరాడుతున్నాను అన్నాడు అనమాట. అర్థమైందా? గొంతు నసనసగా ఉంది, జలుబు గారేలాగా ఉంది, ఒళ్ళంతా కొంచెం వేడిగా ఉంది. 3 రోజులు నేను దీంతో పోరాడుతున్నాను అన్నాడు. ట్యాబ్లెట్ వేసుకోకుండా అన్నాడు.
ఒక మాత్ర వేసుకుంటే ఏమైపోద్ది అనుకున్నాను నేను. నేను ఒక మాత్ర వేసుకుంటే సెట్ అయిపోతుంది అనుకున్నాను నేను. అర్థమైందా? 3 days నుంచి దీంతో పోరాడుతున్నాను, రోజు కొంచెం తగ్గింది అన్నాడు ఆయన. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. మళ్ళీ ఆ పూట ఏం పెట్టారంటే బిర్యానీ పెట్టినారు. మళ్ళీ 10 చేసి బిర్యానీ తింటున్నాడు. బిర్యానీలు పెట్టి అల్లాడిస్తున్నారు రాహుల్. నన్ను బిర్యానీలు నేను కాదని లేక తింటున్నాను, బిర్యానీలు తిన్న కొద్దీ అటు అయిపోతున్నాను అనమాట. అవుతుందా? మళ్ళీ బిర్యానీ తింటున్నాడు. 3 రోజులు పోరాడుతుంది దీంతో నేను అసలుకి అంటున్నాడు. మాత్రం వేసుకోవచ్చు కదా అనుకున్నాను నేను. వాళ్ళు వేసుకోరు, వాళ్ళకి అవసరం లేదు అయ్యి. దీంతోనే వాళ్ళు యెహోవా రాఫాతోనే వాళ్ళు కొట్టేస్తారు అన్నమాట. యెహోవా రాఫా అంటే మాత్రలు లేకుండా నీ స్వస్థపరుస్తాను రా అని. యెహోవా రాఫాని హాస్పిటల్కి పెట్టేస్తాయట. మనము దేవుడు తను తాను యెహోవా రాఫాగా కనుపరుచుకోవడానికి మానవ ప్రమేయం అవసరం లేదు దేవునికి. హల్లెలూయా. నేను పెట్టుకొని నేను కూర్చొని నేగుడు నా ద్వారా స్వస్థపరుస్తానని చెప్పేసి నేను ప్రసన్నమూర్తిలాగా స్టెథోస్కోప్ కూర్చుంటే అవసరం లేదు దేవునికి. అర్థమైందా? నో, గాడ్ యూజెస్ పీపుల్. థ్యాంక్ గాడ్ ఫర్ మెడికల్ ఫీల్డ్, థ్యాంక్ గాడ్ ఫర్ టాబ్లెట్స్, థ్యాంక్ గాడ్ ఫర్ బి కాంప్లెక్స్, థ్యాంక్ గాడ్ ఫర్ విటమిన్స్, థ్యాంక్ గాడ్ ఫర్ ఆయింట్మెంట్స్, థ్యాంక్ గాడ్ ఫర్ సిరప్స్. బట్ థ్యాంక్ గాడ్ వితౌట్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ రాకముందు కూడా ఆయన యెహోవా రాఫానే. హల్లెలూయా. అవును. ఎన్ని రాకముందు కూడా ఆయన యెహోవా రాఫానే. అర్థమైందా? అమ్మ థ్యాంక్స్ రా, మీరు మెడికల్స్ చదివారు, లేకపోతే ఎట్ట బాగా అందరూ అన్న దేవుడు. బా మీరు థ్యాంక్స్ రా, నా కోసం మీరు మెడికల్ చదివారు, నేను ఎట్టట్టు స్వస్థపరుస్తాం అందరం కూడా మీరు అందుబాటులోకి వచ్చారు. అవసరం లేదు దేవునికి. అర్థమైందా? ఇట్లంటే చాలు, ఊర్లు జబ్బులు ఆగిపోతాయి. హల్లెలూయా. పీపుల్ హావ్ గాడ్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ యెహోవా రాఫా. అర్థమైందా? కొంతమంది విశ్వాసం అంతా ట్యాబ్లెట్లోనే ఉంటుంది. ఏమంటది? అర్థమైందా? మొత్తం చేయాల్సిన అంత అక్రమం అంతా చేస్తారు. ట్యాబ్లెట్ పట్టుకొని ఇంకా పరిశుద్ధాత్మ మీద అభిషేకించబడి విశ్వాసం గల ట్యాబ్లెట్ని యేసు నామములో యేసు రక్త ప్రోక్షణకి ట్యాబ్లెట్ తీసుకొస్తుంది అంటారు. ట్యాబ్లెట్ తెచ్చే ముందు నువ్వు తినే భోజనం తేవచ్చు కదా, ట్యాబ్లెట్ తేకముందు నువ్వు తినే జ్యూస్ తేవచ్చు కదా. అద్దారు రక్త ప్రోక్షణకి ట్యాబ్లెట్ తెస్తారు. ఈ ట్యాబ్లెట్ తండ్రి ఈ శక్తిని బట్టి ఇది నా శరీరంలో. ఎంత నటనబ్బా అనుకుంటాను నేను. ఏం ట్యాబ్లెట్ మీదనే ఉపయోగించాలి విశ్వాసం అంతా కూడాను. ట్యాబ్లెట్ లేకుండా ఉట్టి నీళ్ళతో చేయొచ్చు, ఉట్టి నీళ్ళు కూడా లేకుండా గమ్ముగా బైబిల్ తెరిచి విశ్వాసం విడుదల చేయొచ్చు. హల్లెలూయా. 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 తొరిగిన వారికి అవి జీవమును సర్వ శరీరానికి మందునుంది. ఇంగ్లీష్లో ఏమనుంది? మెడిసిన్ టు ఆల్ యువర్ ఫ్లెష్. వాక్యం అంట మెడిసిన్ అంట. తీసుకున్నామా, నోట్లో వేసుకున్నామా, సపరించామా? అవునా కదా? వాక్యం యెహోవా నన్ను స్వస్థపరిచి, యెహోవా ఎలకెట్టో పెట్టి కింద పెట్టు సపరి. అవునా కదా? నన్ను స్వస్థపరచు యెహోవా యేసయ్యే, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. ఎవరో అనాలి, నన్ను బాగా రేపుతున్నాడు ఆయన. అర్థమైందా? నన్ను స్వస్థపరచు యెహోవా యేసయ్యే, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. నీకు నొప్పితో కొండుతున్నానేమో, కొండతా చెప్పేమి, నోరు కలిగా పెట్టదో. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను స్వస్థపరచు యెహోవా యేసయ్యే, ఆయన పొందిన దెబ్బల చేత. బాగలేనప్పుడు నోరు ఈ పదాలతో ఆడకపోతే మిగతా అంతా వేషధార జీవితం అనే మినిమం చేయాలి. ఇది బాగలేనప్పుడు నోరు సైలెంట్గా పెట్టేసి ట్యాబ్లెట్లు, కాళ్ళు ఎత్తాలి, మంచం పడుకోవాలి, అన్నీ సేకరించడం కుదరదు. మినిమం నీ నోరుతో కలిసి బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ ఐ యామ్ బీయింగ్ హీల్డ్. యెహోవా రాఫా, నన్ను స్వస్థపరిచే యేసయ్యే, నేను బాగైతున్నాను, నీళ్ళు తీసుకొనిరా, నాకు కొంచెం అందించు, అన్నం తీసుకోరా, ఇటు చెప్పాలి. ఇవన్నీ చేయకుండా, ఇది చేయకుండా అందరు సేకరీలు చేయాలి. నేను బాగలేని దాని గాను బాగలేని అని చూడాలంటే నటన చేయొద్దంటాను నేను. హల్లెలూయా. ఎట్టపోయింది విశ్వాసం, ఎడకపోయింది వాక్యం. డబ్బులు తినలా వేసేయా, రక్తం గార్చలా వేసేయా, వేస్ట్ అయిపోయిందా శిలువ మీద యేసు చేసిన కార్యం? హల్లెలూయా. దేవుడు నాకు రానివాడు, ఈ పనికి మాలిన నాకు వచ్చిందంటే వాడు తీసుకొచ్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నదే. పెట్టుకో, చేపెట్టుకో. ఏం పాస్టర్ పెట్టాలా? చేయొచ్చి ఇంట్లో పెట్టుకొని తిరుగు. హల్లెలూయా. మోకాలు నబ్బా పెట్టుకొని తిరుగు, మోకాలు పెట్టుకొని తిరుగు. హల్లెలూయా. ఏం చేస్తున్నావు తల్లి అని అడతారు కదా. ఏందమ్మా అంటే మందు పూసుకుంటున్నానని చెప్పు. హల్లెలూయా. నువ్వు టాబ్లెట్స్ వాడకపోగా, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోగా, ఫీజు డబ్బులు మిగిలిపోగా నీకు బాగైపోతే సాక్ష్యం కదా అదే.
ఇతర విశ్వాసం బలపడుతుంది కదా జరిగితే. హల్లెలూయా. దశంభాగాలు సక్కరంగా ఇచ్చాక దిక్కులుండదు. డాక్టర్లకి ఏమో 500 అంటే 500, 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు. స్కాన్ కాడ పోయి బేరం ఆడతారా? 350 రూపాయలు చేయ స్కాన్, ఎక్స్రే అంటారా మీరు? అంటారా? అంటాం మనం. రానేవాడు, చెప్పండి గట్టి చెప్పండి, రానేవాడు. నాకు ఎక్స్రే రానేడో. ఇప్పుడు చెప్తారా? కొన్ని పాలు చెప్తాను, విశ్వాసం చెప్పండి. యేసయ్య నాకు క్యాన్సర్ రానివ్వడు, క్యాన్సర్ రానివ్వడు. యేసయ్య నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ రానివ్వడు. యేసయ్య నాకు నరాల బలహీనత రానివ్వడు, రానివ్వడు దేవుడు. ఏది ఎంత భయం పెట్టే జబ్బు పేరని చెప్పండి, అది రానివ్వడు యేసయ్య. హల్లెలూయా. జబ్బు లేదు, ఏమీ లేదు, ఓవర్ నైట్ సింపుల్గా నిద్రపోయి పిల్లలు టక చచ్చిపోయినారు ఐగుప్తులో. అవునా కదా? జబ్బు లేదు, అనారోగ్యం లేదు, జ్వరం లేదు, ఏం లేదు, గమ్ముగా అంతే. వాడు అప్పుడు నిద్రపోకపోయినా కూడా, చిన్న బిడ్డ అయితే నిద్రపోకపోయినా గమ్మ టప్ అంతే. మొత్తం అందరూ సంహార ఎఫెక్ట్, ద ఎఫెక్ట్ ఆఫ్ సంహార దోస్త. అవునా కాదా? ద ఎఫెక్ట్ ఆఫ్ శాత బడి, ద ఎఫెక్ట్ ఆఫ్ అది, ద ఎఫెక్ట్ ఆఫ్ నిమ్మకాయ, ద ఎఫెక్ట్ ఆఫ్ మిరపకాయ, ద ఎఫెక్ట్ ఆఫ్ పచ్చిమిరపకాయ, ద ఎఫెక్ట్ ఆఫ్ ఎండుమిరపకాయ, ద ఎఫెక్ట్ ఆఫ్ బల్లి, ద ఎఫెక్ట్ ఆఫ్ మిడత, ద ఎఫెక్ట్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ దీని సంగతి ఏంది? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ యెహోవా రాఫా? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ యెహోవా రాఫా? రానివ్వడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒరే, నీ షర్ట్లో 2 బల్లులు చచ్చిపోనాయిరా అనేది మొన్న. ఉతికేటప్పుడు నీ సొక్కా చూసిన 2 బల్లులు చచ్చిపోనాయిరా అనింది. నేను బలిశాస్త్రం చదవాలా ఇప్పుడు? నేను బలిశాస్త్రం చదవాలా? అంతే. ఇంకా కొత్త సొక్కలు రాబోతున్నాయని అర్థం, అంతే. అది సాలి పురుగు మీద తిరిగినా తిరగకపోయినా నాకు కొత్త బట్టలు వస్తాయి. హల్లెలూయా. నా శరీరంలో అనిపించకపోయినా నా శరీరంలో స్వస్థ వస్తుంది, నేను అనుభవిస్తాను. వెలుచూపు ద్వారా, రిపోర్ట్ల ద్వారా, నొప్పి ద్వారా వీడిని నడిపించబడట్లేదు, దేవుని వాక్యం చేత నడిపించబడుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరి దగ్గర చెప్పండి. యెహోవా రాఫా అయిన యేసయ్య చేత నా నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నాకు సంపూర్ణ స్వస్థత కలుగుచున్నది. ఈ మాటకు క్యాన్సర్ లొంగాలి తెలుసా? ఈ మాటకు హెచ్ఐవి లొంగాలి తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటకు క్రిములు భయపడతాయి తెలుసా? హల్లెలూయా. ఈ మాట పలుకుతున్నాం కదా ఇప్పుడు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. యెహోవా రాఫా అయిన యేసయ్య నన్ను స్వస్థ చెప్తున్నాగే. నీకు ఇంతకుముందు జస్ట్ చర్చిలోకి రాకముందు, ఈ మాటలు పలకముందు ఎక్కడో చేతికో కాలుకో ఏడో ఇన్ఫెక్షన్ అయింది అనుకుందాం. ఇంక దీన్ని బట్టి కొన్ని గంటల్లో జ్వరమో, జలుబో, దగ్గో, తుమ్మో వస్తుంది అనుకుందాం. అదిపోయిందా? మనం విశ్వాసంతో ఈ మాటలు చెప్తుండగా శక్తి రిలీజ్ అవుతూ వాటిని చంపుతున్నది. హల్లెలూయా. ఆ క్రిముల్ని దేవుని వాక్యంలో ఉండే శక్తి చంపుచున్నది. హల్లెలూయా. యేసయ్య నామములో నాకు టీబీ రాదు. హల్లెలూయా. యేసు ప్రభు నామములో నాకు గుండెపోటు రాదు. నన్ను స్వస్థపరచు యెహోవా యేసయ్య కాబట్టి దేవుడు నాకు గుండె జబ్బు రానివ్వడు, దేవుడు నాకు కిడ్నీ జబ్బు రానివ్వడు, దేవుడు నాకు లివర్ జబ్బు రానివ్వడు, దేవుడు నాకు షుగర్ రానివ్వడు చెప్పాలి. అర్థమైందా? ఫాస్టింగ్ లెవెల్స్ 200, తినిన తర్వాత 300. ఏం చెప్పాలి? ఎందుకో అనుమతించున్నాడు వాడు, ఇంకా పాట అనకూడదు మనం. అర్థమైందా? నాకు యేసయ్య రానివ్వడు, మళ్ళీ రేపు వస్తానయ్యా చెక్ చేద్దు ఉండని చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు చూపించా బీపీ కొంచెం ఎక్కువ ఉందే, సరే రేపు వస్తా మళ్ళీ చెక్ చేయాలి కదా, 3 సార్లు చూడద్దా? బీపీ ఎక్కువ ఉందని చెప్పాలంటే 3 సార్లు చెప్పద్దా? మాత్ర పెట్టాలంటే 3 సార్లు చూడాలా? అర్థమైందా? మనం అంతా బీపీ ఏడ్చుకుంటాం, బీపీ ఎక్కువ ఉందాక. అవన్నీ పని చేయవు. ఆ పప్పులన్నీ దేవుడి దగ్గర వాడు అప్పుడప్పటికే కన్నీళ్ళు గార్చేసి దేవుడు వెంటనే తుడిచేసి నార్మల్ చేసి అప్పటికే మాస్టర్ గారు అర్థం చేయడం మళ్ళీ బీపీ చెప్పకి వెళ్తున్నాను రోజంతా ఏం చేయాలా? నన్ను స్వస్థపరచు యేసయ్య యెహోవా రాఫా, ఆయనే నాకు బీపీ రానివ్వడు. హల్లెలూయా. బీపీల హక్క వాక్యాన్ని బట్టే మనం చెల్లించాలి, వాక్యాన్ని బట్టే మనం ముందుకెళ్ళాలి, వాక్యాన్ని బట్టే మన జీవితంలో మన నిర్ణయాలు తీసుకోవాలి.
హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కిషోర్ అన్న మీ ఉదర భాగం చూడగా నాకు మీకు షుగర్ వస్తుందేమో అని అనిపిస్తున్నది అని అని అనుకోండి, మీరేం చెప్పాలి? యేసయ్య రానివ్వడు, అబద్ధ బోధకుడా నువ్వు పక్కకు పో అనాలి. అర్థమైందా? న్యాచురల్గా పడితే ఉదర భాగం అయ్యి చూస్తే వచ్చేలాగా అనిపిస్తుంది, కానీ నా యేసయ్య నాకు రానివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిజికల్ సైన్స్ బట్టి మనం జాగ్రత్త పడతాం కానీ భయపడం. హల్లెలూయా. భౌతికంగా మన శరీరంలో వచ్చే మార్పులు బట్టి మనం జాగ్రత్త పడాలి తప్పిస్తే భయపడకూడదు. హల్లెలూయా. ఈ మధ్య కొంచెం నడిస్తేనే ఆయాసం వస్తుంది బ్రదర్. ఎన్నిసార్లు యెహోవా రాఫా అని చెప్తున్నావు సిస్టర్? హల్లెలూయా. క్రీస్తు యేసులో స్వస్థత మన జన్మ హక్కు అంతే. అర్థమైందా? ₹1 స్వస్థత కూడా మనం కోల్పోకూడదు. పావలా స్వస్థత కూడా మనం కోల్పోకూడదు. పోతే పోయిందిలే పావలనే కదా అనుకోకూడదు. పూర్తి స్థాయిలో స్వస్థత, ఆరోగ్యం అనుభవించడం యెహోవా రాఫా ద్వారా దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. యెహోవా రక్షకుడుగా దేవుడు తాను కనపరుచుకోవడానికి ఏం చేశాడంటే చచ్చిపోయి లేచాడు. అవునా కదా? యెహోవా రాఫాగా తాను దేవుడు కనపరచుకోవడానికి ఏం చేశాడు? శిలువ మీద దెబ్బలు తిన్నాడు. అంతేనా కదా? యెహోవా రక్షకుడుగా దేవుడు తాను కనపడడం ఏం చేశాడు? చచ్చిపోయి తిరిగి లేచాడు. నేను రక్షకుడు అన్నాడు. నన్ను నమ్ముకుంటే ఎవరు చచ్చిపోరు అన్నాడు. అందుకన్నా దట్ ఈస్ ద టైటిల్ డీడ్ ఫర్ మ్యాన్ కైండ్ టు ఎక్స్పీరియన్స్ సాల్వేషన్. అవునా కదా? హల్లెలూయా. యెహోవా రాఫాగా దేవుడు తాను ఎట్లా కనపరుచుకున్నాడు అంటే శిలువ మీద దెబ్బలన్నీ తిని అందుకోసం దెబ్బలు తిన మీకు స్వస్థ అంటే దట్ ఈస్ ద అల్టిమేట్ డీడ్ యెహోవా రాఫా డీడ్ ఫర్ యూ అండ్ మీ. హల్లెలూయా. కళ్ళు మూసుకుంటాం. యేసయ్యా, యెహోవా రాఫా అయిన యేసయ్యా నాకు జబ్బులో రానివ్వడు. దేర్ ఆర్ సర్టెన్ ఆర్గన్స్ ఇన్ యువర్ బాడీ. మీ శరీరంలో కొన్ని అవయవాలు ఉన్నాయి. అర్థమైందా? అవి కొంచెం సర్వీస్కి వచ్చే స్థితిలో ఉన్నాయి. అర్థమైందా? ఇన్ దిస్ ప్లేస్ దేర్ ఆర్ పీపుల్ ఇన్ దిస్ ప్లేస్. ఈ శరీరంలో కొన్ని అవయవాలు సర్వీస్కి వచ్చే స్థితిలో ఉన్నాయి, కొంచెం రిపేర్ చేయబడే మోడ్లో ఉన్నాయి. అర్థమైందా? అవి రకరకాలు కిడ్నీలు చెప్పండి, అవయవాలు పేగులు చెప్పండి, అర్థమైందా? పొక్కులు చెప్పండి, కళ్ళు చెప్పండి, చెవులు చెప్పండి, రకరకాలు అనమాట. అర్థమైందా? అయితే విశ్వాసంతో ఈ మాట చెప్పు. నువ్వు విశ్వాసంతో నీ అవయవాలతో మాట్లాడు. నువ్వు ఫోకస్ చేయాల్సింది నీ అవయవాల్ని. నీకు ఎక్కడ బలహీనంగా ఉందో, ఎక్కడ బాగలేదు అనిపిస్తుందో, ఎక్కడ నొప్పి అనిపిస్తుందో, ఏ వెన్నుపోసో, ఏ మోకాలు చేయో, ఏ చెప్పో అవన్నీ నువ్వు వాటిని మైండ్లో పెట్టుకొని వాటితో చెప్తున్నట్టుగా చెప్పు. కళ్ళు మూసుకొని ఇప్పుడు చెప్తాం. నన్ను స్వస్థపరచు యేసయ్యా, యెహోవా రాఫా అయిన యేసయ్యా నన్ను స్వస్థపరుస్తున్నాడు. నా అవయవాలకు జబ్బులు యేసయ్య రానివ్వడు. యేసయ్య నాకు జబ్బులు రానివ్వడు. యేసయ్య నా కాళ్ళకు జబ్బులు రానివ్వడు. యేసయ్య నా ఎముకలకు జబ్బులు రానివ్వడు. యేసయ్య నా ఏ అవయవానికి కూడా జబ్బులు రానివ్వడు. ఏలైనగా యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. నా వెంట్రుకలకు స్వస్థత కలుగుచున్నది. నా పొట్ట పేగులకు స్వస్థత కలుగుచున్నది. నా ఊపిరితిత్తులకు స్వస్థత కలుగుచున్నది. నా గుండెకు స్వస్థత కలుగుచున్నది. నా శరీరంలో బ్లడ్ ప్రెషర్కు స్వస్థత కలుగుచున్నది. నా శరీరంలో ప్యాంక్రియాస్కు స్వస్థత కలుగుచున్నది. నా శరీరంలో అవయవాలకు స్వస్థత కలుగుచున్నది. యేసయ్య పొందిన దెబ్బల చేత యెహోవా రాఫా అయిన యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. నేను స్వస్థత పొందుకుంటున్నాను. యెహోవా రాఫా అయిన యేసయ్య నామములో నేను స్వస్థత పొందుకుంటున్నాను. యెహోవా రాఫా అయిన యేసయ్య నామములో నేను స్వస్థత పొందుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా.
అట్టి విశ్వాసం కలిగి యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరం రక్తంలో పాలు పంచుకుంటాం. ఆయన శరీరంలో స్వస్థత ఉంది, ఆయన రక్తంలో స్వస్థత ఉంది, ఆయన శరీరంలో ఆరోగ్యం ఉంది, ఆయన రక్తంలో ఆరోగ్యం ఉంది. మనం తగ్గించుకుంటూ పరీక్షించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరం రక్తంలో పాలు పంచుకుంటాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.